ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిసిద్ధసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజినీవతి ధీనామాదిత్యవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతిజటాజూటమకుటాం భరత్రాసత్రానస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాః ఫణితయః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆయన నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా మనం ఆదిశంకరులు రచించిన గణేశ పంచరత్న స్తోత్రం అన్న అంశం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటాము. కాసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను స్వామివారి అనుగ్రహంతో. మనం ముందుగా గణేశ పంచరత్న స్తోత్రం గురించి తెలుసుకోయే ముందు అసలు మనకి గణపతి తత్వం, అసలు గణపతి అంటే ఎవరు, అసలు గణపతి గురించి మనకి తెలిసిందేంటి తెలియందేంటి. అంటే గణపతి మనందరికీ సుపరిచితులే. అంటే భగవంతుడిగా మనం గణపతి అంటే ఎంతోమంది దేవతలు ఉన్నారు, అందులో గణపతి ఒకరు అని అనుకుంటున్నాము. అసలు గణపతి గురించి మన వేదం ఏం చెప్పింది, పురాణం ఏం చెప్పింది, మన గురువులు ఆదిశంకర్లు ఏం చెప్పారు, గణపతి గురించి అసలు ఏం చెప్పారు అన్నది మనం తెలుసుకుంటే మనకి ఇంకా శ్రద్ధాభక్తి కలిగి గణపతిని ఇంకా బాగా ఉపాసించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. మనకి వేదంలో మనకు ఒక మంత్రం ఉంది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిసిద్ధసాదనం అంటారు. మనకు తెలిసిన గణపతి ఎవరు అంటే శివపార్వతుల యొక్క తనయుడు, శివపార్వతులకి పుట్టినవాడు అని మనకు ఒకటి తెలుసు. అసలు మనకు తెలిసిందేంటో చూద్దాం ముందు. గణపతి అంటే గజముఖము కలిగినవాడు, మూషిక వాహనుడు అంటే మూషికాన్ని వాహనంగా కలిగినవాడు, స్కంద పూర్వజుడు, సుబ్రహ్మణ్యుడికి అన్నగారు. అంటే మనకు తెలిసినవి ఇవన్నీ. శివపార్వతుల తనయుడు, గజముఖము కలిగినవాడు, లంబోదరుడు అంటే పెద్ద పొట్ట ఉన్నవాడు, మోదక ప్రియుడు, ఇప్పుడు కూడా స్వామివారి చేతిలో లడ్డు పెట్టి ఉంది. మనకు తెలిసినవన్నీ ఇవి. కానీ గణపతి అంటే ఇంతేనా లేదా ఇంకా ఏమన్నా ఉందా? మన పురాణాలు ఏం చెప్పాయి గణపతి గురించి, మన వేదం ఏం చెప్తుంది గణపతి గురించి అంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక్క గణపతియే కాదు. మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏంటి అంటే దేవతలు అనేకము అని. మనం ఎంతమంది దేవతలు అంటే 30 దేవతలు అంటారు. కానీ అసలు మనకి దేవతలు ఎంతమంది, అసలు దేవత అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, పరమేశ్వర అంటే ఏంటి, ఈశ్వర అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఎవరు వీళ్ళందరూ, ఇన్ని పేర్లు అసలు ఎందుకు వచ్చాయి? ముందు దాని గురించి తెలుసుకుంటే అసలు మన హిందూ ధర్మం గురించి తెలుస్తుంది మనకి. అన్ని మతాల్లాగే మనది ఒక మతమేనా లేదా ఇంతకంటే ఏదైనా ఉందా మన హిందూ ధర్మంలో, అది మనం తెలుసుకుందాం. ముందు పరమాత్మ అంటే అసలు ఎవరు? పరమాత్మ అంటే వేదం ఏం చెప్తోంది అంటే ఏకో దేవః అంటే ఉన్నది ఒక్కడే పరమాత్మ. ఏకం అద్వితీయం బ్రహ్మ అంటే ఉన్నది ఒకటే వస్తువు, ఒకటే బ్రహ్మ. పరబ్రహ్మమన్న పరమాత్మ అన్న ఒక్కడే. కానీ ఎందుకు ఇన్ని రూపాలుగా వచ్చాయి? ఒకడే పరబ్రహ్మ ఉన్నప్పుడు ఒకడే ఉండొచ్చుగా. మన
మనకి ఎందుకు ఇన్ని రూపాలుగా వచ్చారు అంటే మన 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 భూతములు అంటే మన జీవులు, అనేకమైన జీవులు, ప్రతి జీవికి, జీవి అంటే ఒక మన మనిషి అనుకోవచ్చు, లేదా ఒక పక్షి, జంతువు, ఏదైనా జీవి. ప్రస్తుతం మనం మనిషి గురించి మాట్లాడదాం, మన గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవులు అనేకం, ప్రతి జీవికి ఒక జీవ సంస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఒక పదార్థం అంటే ఇష్టం, కొంతమందికి మామిడి పండు అంటే ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి సీతాపండు అంటే ఇష్టం, సీతాఫలం అంటే, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి సపోటా ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు అలా? పదార్థం ఒకటే, మనుషులు ఒకటే, కానీ ఎందుకు రుచులు అనేకంగా ఉన్నాయి? ఎందుకంటే అది జీవ వాసన అంటారు. అంటే వాడి యొక్క వాసన బట్టి వాడికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని ప్రియము, కొన్ని అప్రియము. ఇది ఇలా మనం తెలుసుకుంటే, అంటే జీవుడికి ఒక్కొక్కటి ఇష్టం, కొన్ని ఎక్కువ ప్రీతి కలిగిస్తాయి, కొన్ని ఎక్కువగా మనసు అక్కడ నిలబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం పుట్టిన దాదిగా మనం చూసేది ఏంటి? మనకి నామము, రూపము. అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడి నుంచి మనం ఒక వస్తువు చూపించామనుకోండి, ఒక కాకి, పిల్లవాడికి ఏం నేర్పిస్తాం? ఒక కాకి బొమ్మని చూపించి అది కాకి అని చెప్తాం. అంటే వాడికి ఒక రూపాన్ని చూపించి దానికి ఒక నామని చెప్తున్నాం. అలాగే ఒక వ్యక్తిని చూపించి ఫలానా వ్యక్తి నాన్న, ఫలానా వ్యక్తి అమ్మ అని వాడికి పరిచయం చేస్తున్నాం అన్ని. అంటే ప్రతి పదము వాడికి ఒక నామము, ఒక రూపంతో వాడికి మ్యాప్ చేస్తున్నాం. ప్రతి నామ రూపం, వాడికి నామరూపాలు తప్ప ఇంకొకటి తెలియదు. మీరు ఏదైనా ఒకటి ఊహించాలన్నా ఒక నామం చెప్తే ఒక రూపం వస్తుంది. హనుమ అన్నగానే ఒక రూపం వచ్చేస్తుంది. శివ అంటే ఒక రూపం వస్తుంది. అమ్మవారు అంటే ఒక రూపం వస్తుంది. అలాగే గణపతి అంటే ఒక రూపం వస్తుంది. అంటే మనం ప్రతి రూపానికి ఒక నామం, ప్రతి నామానికి ఒక రూపం. మనకి నామరూపాలతోటే మన మనసు పట్టుకోగలుగుతుంది. మన మనసుకి నామరూపాలకి అతీతంగా ఊహించి చెప్పే స్థితి లేదు. మన మనసు దాన్ని గ్రహించలేదు. అలాంటిది పరమాత్మ ఎవరు? నిర్గుణుడు. ఆయనకు ఒక నిర్గుణుడు అంటే గుణములకు అతీతుడు, నిరాకారుడు. ఆయన పదాలన్నీ ఎలా ఉంటాయి? నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. అంటే నిరాకారుడు అంటే ఒక ఆకారము లేనివాడు, ఒక గుణము అంటే గుణములు లేనివాడు, అంటే గుణాతీతుడు. అలాంటి స్థితి ఉన్న భగవంతుని మీరు ధ్యానం చేయండి అంటే మీకు ఒక అబ్స్ట్రాక్ట్ని ఇచ్చి మిమ్మల్ని ఊహించమంటున్నాను. ఊహించడానికి మనకు ఒక ఆలంబన కావాలి. ఎందుకంటే మన మనసుకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది ఏది? ఒక నామము, ఒక రూపము. దాంతో అలవాటు చేసిన మనసుని ఈ జన్మతో అలవాటు చేశామా? ఎన్నో జన్మల నుంచి నామరూపాలలోనే తిరుగుతూ ఉన్నాడు జీవుడు. నామరూపాలతో తిరుగుతున్న జీవుడికి మన నామరూపాలకి అతీతంగా ఉన్న పరమాత్మని తెలుసుకో అని చెప్తున్నాం. అది ఎలా తెలుసుకోగలుగుతుంది? తెలుసుకోలేదు. అందుకు దాన్ని తెలుసుకోవడానికి మనకి ఋషులు ఏం చేశారంటే, భగవంతుడు తనని తాను కొన్ని రూపాలలో వ్యక్తపరుచుకున్నాడు. భగవంతుడు మళ్ళీ కొత్త పదం చెప్పాను ఇందాక, పరమాత్మ. ఆ పరమాత్మయే భగవంతుడు. ఉన్నది ఒక్కడే భగవంతుడు, ఒక్కడే పరమాత్మ. అంటే విశ్వానికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. మనం ఆ డెఫినేషన్స్ కూడా చూద్దాం. అసలు పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, ఇవి కూడా తెలుసుకుందాం. ఎప్పుడు ఏది వాడాలి అంటే, మన పరమాత్మ ఒక్కడే, కానీ మనం తెలుసుకోవడానికి, మన ఉపాసన, మనం ఆరాధించడానికి, మన మనసు పట్టుకోవడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకున్నాడు. అంటే ఈ రూపాన్ని మనం చెప్పిన రూపం కాదు. గణపతి ఇలా ఉంటాడని మనం చెప్పలేదు. గణపతి రూపంలో ఆయన వచ్చాడు. శివుడు ఇలా ఉంటాడని మనం చెప్పలేదు. ఆయన రూపంలో వచ్చాడు. విష్ణువు ఇలా ఉంటాడని మనం చెప్పలేదు. ఆయన రూపాన్ని స్వీకరించాడు. అంటే భగవంతుడు మన కోసం ఒక రూపాన్ని స్వీకరించాడు. అంటే అవ్యక్తం, అంటే వ్యక్తము కాని భగవంతుడు వ్యక్తమవుతున్నాడు. దీనికోసం, మన కోసం. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకానాం అంటే ఉపాసకుల కోసం, కార్యార్థం వాళ్ళ యొక్క పనుల కోసం. అది మనం చూడబోతున్నాం. ఏంటి ఆ పనులు, ఆయన ఎలా తీసుకుంటాడు ఆ రూపము అని. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము ఉపాసకుల కోసం ఒక రూపాన్ని తీసుకుంటోంది. అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన. అంటే భగవంతుడే ఒక రూపాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు? మనని అనుగ్రహించడానికి. అంటే ఉన్నది ఒక్కడే పరమాత్మ. మనం ఈ ప్రవచనం అయ్యేలోపు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఏం తెలుసుకోవాలంటే, మొదటి తెలుసుకోవాల్సిన విషయం, మనకున్న పరమాత్మ ఒక్కడే. మనకి పరమాత్మ ఒక్కడే. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. అంటే ఉన్న ఒక్క పరమాత్మనే ఎంతో మంది అనేకంగా చెప్పారు. ఎందుకు అనేకంగా చెప్పారు అంటే, అనేక మంది జీవులు, అనేక జీవ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి భగవంతుని తెలుసుకోవడానికి, ఆరాధించడానికి ఆ తగిన రూపంలో భగవంతుడే వచ్చాడు అనుగ్రహించడానికి.
మనం మొన్న పోయిన నెల మనం చెప్పుకున్నాం గజేంద్ర మోక్షం. అందులో మనం చెప్పుకున్నప్పుడు గజేంద్రుడు పిలిచాడు ఏమని, యవ్వని చేజనించు జగమవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణండెవ్వడు, ఆది మధ్యలయుండెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణి ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అన్నాడు. అక్కడ గజేంద్రుడు ఎక్కడ విష్ణువుని రమ్మని కానీ శివుణ్ణి రమ్మని కానీ పలానా దేవతని రమ్మని కానీ చెప్పలే. ఆయన పిలిచింది ఎవరిని అంటే పరమాత్మని పిలిచాడు. పరమాత్మని పిలిచిన వెంటనే ఆయన విష్ణువుగా వచ్చాడు. పరమాత్మని పిలిచిన వెంటనే ఆయన విష్ణువుగా ఎందుకు వచ్చాడు అంటే, పరమాత్మని పిలిచిన వెంటనే ఆయన విష్ణువుగా ఎందుకు వచ్చాడు అంటే అక్కడ రక్షించాల్సిన అవసరం వచ్చింది. రక్షించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన విష్ణువుగా వచ్చాడు. అంటే రక్షణ కావాల్సిన చోట విష్ణువుగా వచ్చాడు. ఇప్పుడు ఎలా కావాలి? ఇప్పుడు వినాయకుడిగా రావాలంటే ఏదో సందర్భం కావాలి. అంటే ఒకే పరమాత్మ శక్తిని ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి, ఒకళ్ళకి శక్తి కావాలి, అమ్మవారిగా వస్తాడు, శక్తి స్వరూపంగా వస్తాడు. ఒకళ్ళని రక్షించాలి అనుకున్నప్పుడు విష్ణువుగా వస్తాడు. ఎవరికైనా మంగళములు చెయ్యాలి అనుకున్నప్పుడు శివుడిగా వస్తాడు. అంటే ఒకే పరమాత్మ ఇన్నిన్ని రూపాలుగా ఒక్కొక్క కార్యం కోసం వస్తూ ఉంటాడు అనమాట. అది మనం తెలుసుకోవాలి. అంటే ఈ పరమాత్మ గణపతిగా ఎప్పుడు వచ్చారు అంటే, పరమాత్మ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చెయ్యాలి అని అనుకుంటున్నారు. సృష్టి ప్రారంభం అంటే విశ్వాన్ని సృష్టించాలి అనుకుంటున్నప్పుడు పరమాత్మ ఆయనకు కూడా విఘ్నాలు కలిగాయి, బ్రహ్మగారికి కూడా విఘ్నాలు కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనకు తెలిసిందల్లా ఒకటే, పరమాత్మని ఆశ్రయించాలి. పరమాత్మ ఎలా ఉంటాడు? మనకు ఎలా అనుకుంటున్నామో ఆయనకి అదే సమస్య. పరమాత్మ అవ్యక్తుడు, నిర్గుణుడు, నిరాకారుడు. అలాంటి పరమాత్మని ఎలా ధ్యానం చేయాలి అంటే వేదం చెప్తోంది. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటోంది. అంటే పరమాత్మ ఓంకార స్వరూపుడు అంటోంది. అంటే ఓంకారం అనే అక్షర స్వరూపంగా పరమాత్మ ఉంటాడు అని. ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు? ఆ ఓంకారమే పరమాత్మ స్వరూపం అని ఓంకారాన్ని జపించడం మొదలుపెట్టాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. ఓంకారాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఓంకారం జపించడం కొద్దీ ఏమైంది? ఆయన ఓంకారాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఓంకారంలో ఆయన లగ్నమై అలా జపిస్తూ ఉండగా ఆయనకి ఎదురుగుండా ఓంకారము ప్రత్యక్షమైంది. ఓంకార స్వరూపమే ఎదురుగుండా ప్రత్యక్షమై ఓంకారం ఎలా మారిందంట? ఒక మహాపుంజంగా, కాంతి పుంజంగా మారిపోయింది. అలా కాంతి పుంజంగా ఓంకారం మారి ఒక ఆకారాన్ని తీసుకుంది. ఇందాక మనం అనుకున్నాం, ఒక నిరాకారుడు మన కోసం ఒక ఆకారాన్ని స్వీకరిస్తాడు. నిరాకారుడుగా ఉన్న పరమాత్మ గజేంద్రుని రక్షించడానికి ఒక విష్ణువు ఆకారంలో వచ్చాడు. ఇప్పుడు నిరాకారుడైన పరబ్రహ్మయే బ్రహ్మగారి యొక్క విశ్వ సృష్టికి విఘ్నాలు కలుగుతుంటే వాటిని తొలగించడానికి ఓంకార స్వరూపుడిగా ముందరుండి ఆయన బ్రహ్మగారు కళ్ళు తెరిచి చూడగానే ఏంటి కాంతి పుంజం అని చూడగానే ఆయనకి ఓంకార స్వరూపంలో ఒక గజముఖం కనిపించింది. అంటే ఓంకారమే గజముఖముగా కనిపించింది. అందుకే అప్పుడు బ్రహ్మగారు చూస్తూ మొదట మనకి తెలిసిన శ్లోకమే బ్రహ్మగారు ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే ప్రణవస్వరూపమే ఓంకారము, ప్రణవస్వరూపమే వక్రతుండము. ఆ గజముఖములోనే వక్రతుండము కనిపించింది. అంటే వంకరగా ఉన్న ఒక తొండం కనిపించింది ఆ గజముఖంలో. ఇది మనకంతా ఎక్కడ ఉంటుందంటే బ్రహ్మపురాణంలో చెప్పారు ఇదంతా. అంటే ఎప్పుడైతే గజముఖంగా ఓంకారం కనిపించిందో బ్రహ్మగారు స్తుతి చేశాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం. ఎందుకు? ఆయనకు విఘ్నం పోవాలి. ఎలాంటిది కనిపించింది? వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ, లేదా సూర్యకోటి సమప్రభ. అంటే కోటి సూర్యులున్నంత తేజస్సు, అంత కాంతిపుంజం కనిపించింది. ఎందుకు? ఆయనకి ఏం చేయాలి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామి, నేను సృష్టి ప్రారంభం నీ ఆనతి కొరకు నువ్వు ఇచ్చిన ఆజ్ఞ మేరకు నేను ఈ సృష్టిని ప్రారంభం చేయాలని చూస్తుంటే విఘ్నాలు వచ్చాయి, దాన్ని నువ్వే నివారించాలి. అంటే ఇప్పుడు విఘ్నం తొలగించడానికి పరమాత్మయే ఒక గజముఖంగా వచ్చాడు. అంటే పరమాత్మ ఎప్పుడెప్పుడు భక్తుడికి ఏ అవసరం ఉంటుందో దానికి తగ్గట్టుగా రూపాన్ని స్వీకరిస్తాడు. ఇందాక చెప్పిన వాక్యం అదే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. అంటే గజముఖుడు ఇప్పుడు శివపార్వతుల తనయుడు. అంటే శివపార్వతులకి కొడుకుగా పుట్టక ముందు లేడా? ఉన్నాడు. అందుకే శివపార్వతులు కూడా వాళ్ళ వివాహానికి గణేశుడి పూజ చేశారు. మరి గణపతి ఇంకా పుట్టకముందు ఎలా పూజ చేస్తారు శివపార్వతులు? అంటే గణపతి శివపార్వతులకి ఆవిర్భవించాడు. ఒక దశరథ మహారాజు రాముడికి ఆవిర్భవించక ముందు కూడా విష్ణువుగా ఉన్నాడు. విష్ణువుగా ఉన్న పరమాత్మయే
దశరథుడికి రాముడుగా పుట్టాడు. అలాగే పరమాత్మ గజముఖంగా ఉన్న బ్రహ్మగారికి కనిపించిన ఆ పరమాత్మయే శివపార్వతులకి వినాయకుడిగా జన్మించాడంట. ఎప్పుడు జన్మించారు అంటే ఆయన పుట్టిన తిథి ఏంటి అంటే చవితి. అందుకే వినాయక చవితి చతుర్థి రోజు నాడు పుట్టారు. చతుర్థి తిథి సంభవ అంటే చతుర్థి రోజు నాడు ఆయన శివపార్వతులకి కొడుకుగా ఆవిర్భవించాడు, అంటే పుత్రుడిగా తనయుడిగా జన్మించాడనమాట. అంతకు ముందు కూడా పరమాత్మగా ఉన్నాడు. వినాయకుడు ఎప్పుడు ఉన్నాడు, గణపతి ఎప్పుడు ఉన్నాడు. అంటే మనం ఎప్పుడు గణపతి కూడా అందరి దేవుళ్ళలాగా ఇంకొక దేవుడు అంటే ఎలా అయితే మనం 4 పేర్లు చెప్పి ఇంకో 5వ పేరు అని చెప్తామో అలాగే ఇంకోళ్ళ అంటే కాదు. మన సనాతన ధర్మంలో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఆయన ఎప్పుడు ఏ రూపాన్ని స్వీకరిస్తాడంటే మనని అనుగ్రహించడానికి, ఆ కార్యాన్ని చేయడానికి ఆయన ఒక్కొక్క రూపం తీసుకుంటాడు. ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ అవతారంగా వచ్చాడు, రావణాసుని సంహరించడానికి రాముడిగా వచ్చాడు. అలా ఈ సృష్టిలో కలిగిన విఘ్నాన్ని పోగొట్టడానికి ఓంకార స్వరూపుడిగా వచ్చాడు. ఇప్పుడు ఈ ఓంకారం ఏంటి? ఓం అంటే ఆ ఉ మ, ఆ ఉ మ, ఓం అంటే ఆ ఉ మ. ఈ ఆ నుంచి అంటే ఓంకారం నుండే సమస్త వేద మంత్రాలు పుట్టాయి. శంకరులే ఇంకో చోట చెప్తారు, పరంపార ఓంకార ఆమ్నాయ గర్భం. పరంపార ఓంకార ఆమ్నాయ గర్భం అంటే ఓంకారం అనేది ఓంకారం కడుపులో, ఆమ్నాయము అంటే వేదము అంతా ఓంకార గర్భంలో ఉంది. అంటే ఓంకారంలోనే సమస్త వేద మంత్రాలు ఉన్నాయి. ఆ అన్న దాని నుంచి ఋగ్వేదం వచ్చింది, ఉ అన్న దాని నుంచి యజుర్వేదం వచ్చింది, మా అన్న దాని నుంచి సామవేదం వచ్చింది. సమస్త వేద మంత్రాలు ఓంకారం నుండే వచ్చాయి. అంటే మనం ఏదైనా ఇప్పుడే ఇందాక ఓం గణానాం త్వా అని మంత్రం చెప్పాను. ఫస్ట్ మొదట ఏం చెప్పింది? ఓం అని చెప్పాను. అంటే ఒక వేద మంత్రం చెప్పేటప్పుడు ఓంకారం మొదట ఎలా చెప్తామో, ఓంకార స్వరూపుడు ఎవరు? గణపతి. అందుకే ప్రతి పూజ చేసేటప్పుడు ముందు గణపతికి పూజ చేస్తాం. అంటే లింకులు చూడండి, మీరు ఏది ఉత్తినే చెప్పలేదు మన సనాతన ధర్మలో. ప్రతిదానికి ఒక తత్వం ఉంది. అంటే ప్రతి మంత్రానికి ముందు ఎలా ఓంకారం చెప్తామో అలాగే ప్రతి పూజకి ముందు గణపతిని ఆరాధిస్తాం. ఎందుకు? ఓంకార స్వరూపుడే గణపతి కాబట్టి. ఇది మంత్రపరంగా మనం చూసిన విషయం. అదే మనం యోగ శాస్త్రంలో చూసామనుకోండి, ఇవన్నీ మనకి తెలియని సబ్జెక్ట్ కాదు, మనలో జరిగేవే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏది అంటే మనలో జరిగేది, కానీ మనకి తెలియదు. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. మనం తెలిసే ఊపిరి పీలుస్తున్నామా, తెలియక మానేస్తున్నామా? మనం తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు దాని మీద దృష్టి లేకపోయినా ఊపిరి దానంతట అది మనం పీలుస్తూనే ఉంటాం, అది వదులుతూనే ఉంటాం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలా అవుతూనే ఉంటాయి. అలా మనకి ఈ ఓంకార స్వరూపుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు గణపతి యోగ శాస్త్రంగా ఏంటంటే మనకి మూలాధార షట్ చక్రాలు ఉంటాయి. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, అలా 7 చక్రాలు మనకి. అందులో మొదటి చక్రం ఏది అంటే మూలాధారం. పేరులోనే ఉంది మూలాధారం, అన్నిటికీ మూలం. మన ప్రాణశక్తికి మూలం అదే మూలాధారం. మూలాధారానికి దేవత ఎవరు? అధిష్టాన దేవత ఎవరు అంటే వేదం చెప్తుంది, త్వం మూలాధారే స్థితోసి నిత్యం అంటుంది. అంటే మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి. అంటే యోగ శాస్త్ర పరంగా చూసినా మూలాధారానికి మొదటి భగవంతుడు ఎవరు? గణపతే. అంటే మీరు మంత్రశాస్త్ర పరంగా ఓంకారం గణపతి, యోగ శాస్త్రంగా మొదటి చక్రం మూలాధారం, అక్కడ అధిష్టాన దేవత గణపతి, పూజలో మొదటి పూజ గణపతి. అంటే అన్నీ మీరు కలిపితే గణపతే మొదటి దైవం, ఆది పూజో గణాధిప. అంటే మొదటి పూజ ఎందుకు గణపతికి అంటే ఎవరో చెప్పారో లేకపోతే ఏదో జరుగుతుందని కాదు. సృష్టి అలా, అంటే మన మంత్రమే అలా చెప్తుంది, వేదమే అలా చెప్తుంది. మొదటి రూపంగా వచ్చింది ఓంకారం, ప్రణవస్వరూపంగానే వక్రతుండంగానే వచ్చిందయ్యా. అందుకు ఓంకారమే ఓంకారమే వక్రతుండం, గజముఖం. అందుకే గణపతికి మొదటి పూజ. అలా మూలాధారంలో ఉన్నది మళ్ళీ గణపతియే. ఇప్పుడు మూలాధారానికి గణపతి అధిష్టాన దేవత. మూలాధారానికి మనకి కొన్ని తత్వాలు ఉంటాయి, ప్రతి చక్రానికి ఒక్కొక్క తత్వం. అంటే మూలాధారానికి పృథివీ తత్వం అంటారు. అంటే మనకి అన్నిటికీ ఆధారం ఏది? మనందరం ఇలా కూర్చుని ఉన్నాం, మనకి ఆధారం భూమి. భూమి ఉంది, స్థిరంగా ఉంది కాబట్టి మనం కూర్చోగలిగాం. అంటే మనకి ఆధారం భూమి. అలా మూలాధారానికి ఆధారం ఇప్పుడే అనుకున్నాం గణపతి. గణపతికి తత్వంగా ఏంటి అంటే పృథ్వీ తత్వం. గణపతి పృథ్వీ తత్వం. అంటే మూలాధారానికి పృథ్వీ తత్వం, మూలాధారం పృథ్వీ తత్వం. మూలాధారానికి దేవత గణపతి. అంటే గణపతికి ఇప్పుడు ఏది? పృథ్వీ తత్వం. గణపతికి పృథ్వీ తత్వం కాబట్టే మనం గణపతి మూర్తిని మట్టితో తయారు చేస్తాం. ఎందుకంటే పృథ్వీ తత్వం కాబట్టి. పృథ్వీ అంటే మట్టి, అందుకే మట్టితోనే వినాయకుడిని తయారు చేయాలి, ఇంకా వేరేగా చేయకూడదు. మట్టితోటే వినాయకుడిని ఎందుకు చేయాలి అంటే ఆయన పృథ్వీ స్వరూపుడు, పృథ్వీ తత్వం కాబట్టి. అలాంటి వినాయకుడికి పూజ దేంతో చేస్తున్నాం?
పత్రి పూజ అని చేస్తున్నాం మనం వినాయకుడికి. పత్రి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు ఎక్కడి నుంచి? మళ్ళీ భూమిలో ఎంచే. అంటే అన్ని భూమికి సంబంధించిన విషయాలతోటే గణపతికి పూజ జరుగుతుంది. అంటే ఏదో యాదృచికంగా అలా కాసే ఈయనకి పత్రి ఇష్టమేమో అని కాదు, తత్వతః కూడా అది పత్రి అంటే మూలాధారం గణపతికి, అలాగే పృథ్వీతత్వం కాబట్టి ఇలా చేస్తున్నాం. సరే, పృథ్వీతత్వం కాబట్టి మట్టితో వినాయకుడిని చేసాం, అందుకే పార్థివ లింగం, శివుడికి ఎలా పార్థివ లింగమో అలా వినాయకుడు కూడా పార్థివ అలా విగ్రహం తయారు చేస్తాం. తయారు చేసి ఏం చేస్తున్నాం? మనం పత్రితో పూజ చేస్తున్నాం. చేశాక తర్వాత ఓ 5 రోజులు 7 రోజులు 9 రోజులు దీక్ష వహించి ఒక కలశం పెట్టి చక్కగా పూజ చేసి దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? నిమజ్జనం చేస్తున్నాం. ఎందుకు నిమజ్జనం? నీటిలోనే కలపాలి, వేరేగా ఎందుకు చేయకూడదు? ఏ దేవతకి అలా చేయట్లేదే, ఎందుకు ఒక్క వినాయకుడికి అలా చెయ్యాలి అంటే దానికి కూడా చూడండి ఎంత చక్కగా చెప్పారు. మనకి వేదంలో అన్నిటికీ వేదమే ప్రమాణం. మనం ఏది చెప్పాలన్నా మనకు బుర్రకి తోచింది చెప్పకూడదు. ఏ మహాత్ముడు ఏది చెప్పినా కూడా అది వేద ప్రమాణం అయి ఉండాలి. వేదం ఏం చెప్తే అదే మనకి అనుసరణీయం. వేదం ఏం చెప్తోంది? ఆ పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయో చెప్తోంది. ఏమని? ఆకాశాత్ వాయు, అంటే ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయోరగ్ని, అగ్ని వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నే ఆపహ, అగ్ని నుంచి ఆపహ, ఆపహ అంటే నీరు వచ్చింది. అభ్య పృథివీ, అభ్య అంటే నీరు, నీటి నుండి పృథివీ వచ్చింది. అంటే పృథివీ మళ్ళీ పైన ఎవరు? నీరు, నీటికి పైన అగ్ని, అగ్నికి పైన వాయువు, వాయువుకి పైన ఆకాశం. అంటే మళ్ళీ పృథివీ ఎందులోకి వెళ్ళాలి? జలంలో, నీటిలోకి వెళ్ళిపోవాలి. అంటే పృథివీ స్థూలంగా ఉంది, దాని సూక్ష్మస్థితి నీరు, నీటికి సూక్ష్మస్థితి అగ్ని, అగ్నికి సూక్ష్మస్థితి వాయువు, వాయువుకి సూక్ష్మస్థితి ఆకాశం. అంటే ఇలా వచ్చాయి పంచభూతాలు. మళ్ళీ వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి వెనక్కి. అందుకు పృథివీది స్వరూపమైన, ఇప్పుడు పృథివీతో తయారు చేసిన మీరు ఆ నీటిని దాని సూక్ష్మ స్థితిలోకి తీసుకువెళ్ళాలి. అంటే పృథివీగా ఉన్న పార్థివ లింగాన్ని మీరు ఏం చేయాలి? నీటిలోనే కలపాలి, నిమజ్జనమే చెయ్యాలి. అందుకు నిమజ్జనం చేస్తాం. అంటే గణపతిని పృథివీ పార్థివంగా విగ్రహం చేసి మళ్ళీ గణపతిని ఎందుకు మనం నిమజ్జనం చేస్తున్నాం అంటే పృథివీ తత్వాన్ని మళ్ళీ మనం జలంలోకి తీసుకువెడుతున్నాం. అందుకు గణపతికి నిమజ్జనం. ఎందుకు పత్రి పూజ అర్థమైంది, ఎందుకు నిమజ్జనం అర్థమైంది అంటే గణపతిని ఎందుకు మట్టితో చేస్తాం అర్థం. అంటే మన విగ్రహారాధన ఎందుకు వచ్చింది అంటే మనం ఎలా ఉపాసించాలి, ఏ తత్వం అయితే నిరాకారమో నిర్గుణమో దాన్ని తెలుసుకోవడానికి స్వామివారి ఒక ఆకారాన్ని, ఆ పరమాత్మయే ఒక ఆకారాన్ని స్వీకరించి మనకి గణపతిగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పదం చెప్పారు, గణపతి. ఈ గణపతి ఎవరు? మళ్ళీ ఇందాక చెప్పింది వక్రతుండ, గజముఖం, ఈ పదాలు తెలుసుకున్న గజముఖంగా ఓంకారం గజముఖంగా ఉంది కాబట్టి గజముఖము. ప్రతి నామము తెలుసుకుంటే తత్వం తెలిసిపోతుంది. మనకి నామాలే తత్వం చెప్పేస్తాయి. ఆ నామం అలా వచ్చింది, ఆయన గుణాన్ని చెప్తూ ఆయన లీలల్ని చెప్తూనే నామాలు వస్తాయి. గజముఖం, వక్రతుండమైంది. ఇప్పుడు కొత్త పదం గణపతి అనుకున్నాం. ఎవరి గణపతి అంటే ఇందాక మనం ఓంకారం నుండి సమస్త వేద మంత్రాలు వచ్చాయి అనుకున్నాం. ఈ మంత్రాలు ఏంటి? ఎన్ని ఉన్నాయి మంత్రాలు అంటే గణం, లెక్కెట్టచ్చు. మనం ఏదైనా లెక్క పెడతాం, మనం గణికం అంటాం, గణిత శాస్త్రం అంటాం. గణిత శాస్త్రం అంటే లెక్క పెట్టడమే గణం. అంటే ప్రతిదీ లెక్కకు అందుతుంది. నేను లెక్క పెట్టకపోవచ్చు కానీ లెక్కే లేదనకూడదు. నేను లెక్క పెట్టలేకపోవచ్చు కానీ లెక్క లేదనకూడదు. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి, నా లెక్కకు అందవు, నేను లెక్క పెట్టకపోవచ్చు కానీ నక్షత్రాలు ఉన్నాయి, దానికి ఒక లెక్క ఉంది. అలాగే మానవులు ఒక లెక్క ఉంది, అలాగే జీవరాశులు ఒక లెక్క ఉంది. అంటే సమస్తానికి ఒక లెక్క అంటూ ఉంది. ఆ లెక్కకి అందనివాడు అంటే లెక్క ఏదైతే లెక్కించగలుగుతామో అదన్నీ గణము. లెక్కకి అంటే మనం లెక్క పెట్టగలుగుతున్నామంటే అదొక సమూహం. ఒక లెక్కకు అందుతోంది అంటే అదొక సమూహం, ఒక గణం. గణము అంటే ఏంటి అంటే లెక్క పెట్టదగినది. అంటే గణము అంటే సమూహము, సమూహాన్నే గణము అంటాం. ఈ సమూహానికి ఎవరు పతి? ఈ సమూహంలో ఉన్నవాడా, సమూహానికి అతీతుడా? అంటే గణములలో అన్ని గణములలోనూ ఉండి అన్నిటా వ్యాపించి అన్నిటికీ పతిగా ఉన్నవాడు. అంటే అంతటా వ్యాపించే సమస్త గణములలో ఉన్నాడు. చెట్లల్లో, పుట్ట, మన మనుషుల్లో, సమస్త జీవరాశుల్లో ఉన్నాడు. అంతటా వ్యాపించినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి గణపతి. అంటే గణము అంటే సమూహం. ఇప్పుడు ఓంకారమే అన్ని మంత్రాలుగా అయ్యింది. అంటే ఓంకారంలో ఉన్న శక్తి అన్ని మంత్రాల్లోకి వెళ్ళింది. అలాగే గణపతియే సమస్త జీవకోటిలోకి అంతర్యామిగా ఉన్నాడు. అంటే గణపతి అంటే గణములకు పతి. అది మనకి గణపతి శబ్దం చెప్తోంది. ఇలా మనం గణపతి గురించి ముందు గణపతి స్తోత్రంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఈ గణపతి అంటే మన ఓంకార స్వరూపుడు గణపతి, ఓంకార స్వరూపుడు గణపతి అని తెలుసుకున్నాం. అలాగే మనం గణపతికి మొదటి పూజ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. ఆ గణపతియే వక్రతుండు అని తెలుసుకున్నాం. ఇందాక మనం చెప్పినట్టు ఎప్పుడైతే బ్రహ్మగారు ఆ గణపతిని మొదట ఈ వక్రతుండం మహాకాయం అన్న శ్లోకంతో ఆయన కీర్తించారో, ఆయన స్తుతించారో,
తర్వాత దేవతలు ఏం చేశారు, ఇందాక మీరు ఇంట్రడక్షన్ చేస్తూ అని చెప్పారు, యద్యదాచరితి శ్రేష్ఠాహ తత్తదేవే తరోజనా, అంటే పెద్దవారు ఏం చేస్తారో మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు అని. మరి అందరికంటే పెద్దవాడు ఎవడు? బ్రహ్మగారే. ఆ బ్రహ్మగారు ఏం చేశారో మిగతా దేవతలందరూ అదే చేయాలి. అందుకు అప్పటి నుంచి ఏంటి, ఆయనకు విఘ్నం కలిగిన వెంటనే వినాయకుడిని ప్రార్థన చేస్తే, అంటే ఓంకారాన్ని ప్రార్థన చేస్తే, పరమాత్మని ప్రార్థన చేస్తే అది ఓంకార స్వరూపంగా వినాయకుడిగా వచ్చిందని చెప్పుకున్నాం గజముఖంగా. అంటే బ్రహ్మగారు చేసింది ఏంటి, ముందు విఘ్నం వచ్చింది, వీళ్ళు కంక్లూజన్ ఏం చేశారు దేవతలందరూ, విఘ్నం వచ్చింది, విఘ్నం వచ్చిన వెంటనే ఆయన వినాయకుడిని ప్రార్థన చేశాడు. వెంటనే దేవతలందరూ ఏమనుకున్నారు, విఘ్నం వస్తే వినాయకుడిని ప్రార్థన చేయాలి. విఘ్నం వచ్చాక చేయడం ఎందుకు, అసలు ముందే చేసి అసలు విఘ్నమే రాకుండా ఉంటుంది కదా. అందుకు దేవతలందరూ మొదట వినాయకుడిని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంటే అప్పుడు దేవతలందరూ వినాయకుడిని స్తుతించారు. అంటే ఆయనకు మార్గదర్శనం చేస్తున్నారు. విఘ్నం వచ్చాక చేయడం కాదు, అసలు విఘ్నం రాకుండా ఉండడానికే వినాయకుడిని ప్రార్థన చేయి. అందుకే మనం ప్రతి పూజలోను ఏ పూజ చేసినా ముందు గణపతికి పూజ చేసి మిగతా చివరికి మనం చదువుకునే ఏ విద్య అయినా శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, పిల్లలకు కూడా గణపతి నేర్పిస్తూ మనం విద్యని ప్రారంభం చేస్తాం. అంటే అన్నిటికీ మూలం గణపతి అని తెలుసుకుంటున్నాం. ఈ గణపతి గురించి మనం ఈ తత్వం తెలుసుకుంటూ మనకి ఆదిశంకరాచార్యులు ఒక చక్కటి స్తోత్రం, ఇప్పుడు మనం చెప్పుకున్న గణపతిని దృష్టిలో, అంటే మన గణపతి అంటే శివ పార్వతుల యొక్క తనయుడే, కానీ గణపతిని ఇప్పుడు వేదం ఏం చెప్తోంది, పురాణాలు ఏం చెప్తున్నాయి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దీని హృదయంతో, ఈ వేద హృదయంతో ఒక స్తోత్రాన్ని అందించారు. ఒక 4-5 రోజుల క్రితమే మనకి శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి వారు ఒక అనుగ్రహ భాషణం చేశారు. అది యాదృచ్ఛికం, అంటే మనం చెప్పుకుంటున్న ఇప్పుడు గణేశ పంచరత్న స్తోత్రం గురించి చెప్పుకుంటున్నాం. స్వామివారు చెప్పింది ఏంటంటే 4-5 రోజుల క్రితం అనుగ్రహ భాషణంలో ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతిరోజు గణేశ పంచరత్న స్తోత్రాన్ని చదువుకోమని ఆయన చెప్పారు. మనం కూడా ఈరోజు అదే ప్రవచనంగా చెప్పుకుంటున్నాం. అది ఎంత స్వామివారి అనుగ్రహమే, ఆ స్తోత్రమే మనం ఎంచుకున్నాము అంటే స్వామివారి అనుగ్రహం. అంటే ఆయన సందేశాన్ని మనం అందరం చేసుకుంటున్నాం. చక్కగా మనం నేర్చుకుని ఇప్పుడు ఈ స్తోత్రాన్ని చెప్పుకొని నిత్యం పఠించాలి. ఆ గణేశ అసలు శంకరులు ఈ స్తోత్రాన్ని రాశారు. అసలు శంకరాచార్యుల గురించి తెలియకుండా ఎవ్వరూ ఉండకూడదు. శంకరాచార్యులు ఇందాక మనం ప్రారంభంలోనే ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం, సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరులు చేసిన మహోపకారం ఎప్పుడు ప్రతినిత్యము ప్రతి క్షణము మనం తలుచుకోవాలి. మనం ఈరోజు భగవంతుడికి ఒక పూజ చేసుకుంటున్నాము అంటే శంకరులు పెట్టిన భిక్షయే. ఎందుకంటే ఆయనే లేకపోతే ఇంకోలా ఉండేది మన సనాతన ధర్మం. ఆయనే దీని అంతటికి మనకి పూజ చేసుకోవడానికి ఇంత స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చారు. శంకరుల వాంగ్మయం చాలా అపారం, సామాన్యం కాదు. దాని ఆయన వాంగ్మయాన్ని కూడా మనం విభజించుకోవాలి. శంకరులు ఏం చేశారు, మన సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఉంది. ఎలాంటి వాడైనా ఏ స్థితిలో అయినా వాడు ఉద్ధరింపబడతాడు. ఎవరైనా వేరే విషయాల్లో అయితే మనకు ఒక ప్రీ రిక్విజిట్ ఉండాలి. అంటే ఈ స్థాయి ఉంటేనే వాడికి అడ్మిషన్ ఉంటుంది, వాడు ఏదైనా పాస్ అవ్వడమో ఏదైనా ఉంటే. కానీ మన సనాతన ధర్మంలో ఉంటే ఎలాంటి స్థాయి వాడినైనా ఉద్ధరించవచ్చు అని హామీ ఇస్తుంది మన ధర్మం. ఎలాంటి వాడైనా నువ్వైతే కష్టమయ్యా, నీకు కొంచెం జ్ఞానం ఉండాలి, లేదా నువ్వు ఇది చేసుకోవాలి, నీకు ఈ విషయం తెలిస్తే తప్ప నువ్వు ఉద్ధరింపబడవు అనేది చెప్పరు. ఎలాంటి వాడైనా ఉద్ధరించగలడు. అంటే మన సనాతనం ఉద్ధరించగలదు, ఎలాంటి వాడినైనా ఉద్ధరించగలదు. ఆదిశంకరులు చేసిన గొప్ప విషయం ఏంటంటే తన వాంగ్మయాన్ని 3గా ఆయన విభజించలేదు, మనం సౌకర్యార్థం విభజించుకుంటాం. ఎలా అంటే శంకరులు మనకి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటి 3టిని ప్రస్థానత్రయం అంటారు. అంటే చిట్ట చివరికి మనిషి పొందవలసింది ఏది అంటే మోక్షమే. మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, మనకి మోక్షం అంటే ఏదో కూడా తెలియకపోవచ్చు. నాకు మోక్షం తెలిసినా తెలియకపోయినా, నాకు బ్రహ్మ విద్య అంటే తెలిసినా తెలియకపోయినా, చిట్ట చివరికి ప్రతివాడు పొందవలసింది మోక్షమే. మోక్షం మనకి ఇష్టం కొద్దీ కాదు, మోక్షం రావడం అంత తేలిక కాదు. ఎన్ని జన్మలు పడుతుందో మోక్షం పొందాలి అంటే. చిట్ట చివరి ప్రయోజనం మనిషికి ఏంటి అంటే మోక్షమే. మోక్షం పొందడానికే మనం జన్మ ఎత్తాం. మనకి ఎందుకు ఎత్తాం, మనం గమ్యం తెలియకుండా మనం ప్రయాణం చేసామనుకోండి, మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా తిరుగుతూ ఉంటే ఎప్పటికో తెలిసింది మనకి ఇది గమ్యం అని, ఆ తెలిసేదాకా మనం తిరుగుతూనే ఉంటాం. మన వేదం చెప్తుంది మనకి గమ్యం ఏది అంటే మోక్షం. వేరే ఏదో పొందడానికి కాదు. ఈ జీవితం ఇక్కడితో అయ్యాక మళ్ళీ జీవుడు ఇంకో శరీరం పుచ్చుకుంటాడు. పునరపి మరణం పునరపి జననం, పునరపి మరణం పునరపి జననం. ఎప్పుడు ఇలా చనిపోతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. అలా జరుగుతూ ఈ చక్రం అలా నడుస్తూ ఉంటుంది మోక్షం పొందేదాకా. అంటే మోక్షం పొందాలి. ఆ మోక్షానికి
పొందడానికి ఉపయోగపడే గ్రంథాలు ఏమిటి, ఏవి చెప్తున్నాయి మోక్షం అంటే ముందు దాని గురించి తెలియాలి కదా. అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు అవన్నీ సంస్కృతంలో ఉంటాయి. ఏమంటే నాకు సంస్కృతం రాదు, చాలా కష్టం, లోతైన గహన సబ్జెక్ట్ చాలా గహనంగా ఉంటుంది, అది అర్థం చేసుకోవాలంటే ఒక స్థాయి కావాలి. మరి నేను ఎలా తరించాలి, నేను అవన్నీ చదవలేనే, మరి నేను తరించలేనా అంటే శంకర్లు అంటున్నారు, ఏం బెంగపడుకు, నీకోసం ఇంకోటి అందిస్తున్నాను, నీకు తరించాలన్న జిజ్ఞాస ఉంది కదా, జిజ్ఞాస ఉంది. ఆ జిజ్ఞాస ఉండడం వల్ల ఆయన ప్రకరణ గ్రంథాలు అని రాశారు. ప్రకరణ గ్రంథాలు అంటే ఆత్మబోధ, మనకి వివేక చూడమని, అపరోక్షానుభూతి, అలా మనకి చాలా గ్రంథాలు రాశారు. అందులో ఏం చెప్తున్నారు, అందులో కూడా బ్రహ్మతత్వమే. ఇప్పుడు ఒక తల్లి ఉంది, రామాయణం చెప్పమన్నారు, రామాయణం ఇప్పుడు నన్ను చెప్పమన్నారు అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో నేను రామాయణం చెప్తాను. ఒక సపోజ్ చిన్న పిల్లలు వచ్చారనుకోండి, అప్పుడే చిన్న పిల్లలు, వాళ్ళకి ఎలా చెప్తారు రామాయణం, నేను రామ కథని మార్చేస్తానా, రామ కథని మార్చను, చెప్పే విధానం మారుస్తాను. వాళ్ళకి తల్లి చిన్నపిల్లవాడికి గోరి ముద్దలు తినిపిస్తూ రామకథ చెప్తుంది. ఒక పండితులకు కూడా రామకథ చెప్తున్నారు. అంటే రామ కథ ఒకటే, కానీ చెప్పే విధానంలో మార్పు ఉంటుంది, రామ కథని మార్చరు. అలాగే బ్రహ్మతత్వం ఒకటే, చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. అంటే వాడి స్థాయి బట్టి గురువు తగ్గి వాడి స్థాయికి చెప్పి వాడిని ఉద్ధరించి తన స్థాయికి తెచ్చుకుంటాడు. గురువు ఎప్పుడు ఏం చేస్తాడంటే వాడి స్థాయికి వెళ్ళిపోతాడు, దాని చెప్పే విషయం స్థాయి తగ్గించాడు. చెప్పే విషయం స్థాయి అదే. తల్లి పిల్లవాడికి రామాయణం చెప్పినట్టే గురువు వీడికి అర్థమయ్యే భాషలో కిందకి దిగి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి వాడిని తన స్థాయికి తీసుకొస్తాడు. అలా శంకరులు ఏం చేశారు, మనకి ప్రకరణ గ్రంథాలు అని చెప్తూ ప్రకరణ గ్రంథాల్లో అదే బ్రహ్మతత్వాన్ని చెప్పాడు. ఏమంటే నాకు ప్రకరణ గ్రంథాలు చదువుకునే శక్తి కూడా లేదు, నేను లౌకికంగా ఉంటున్నాను, జీవితం సాగిస్తున్నాను, నేను ఎలా తరించాలి, నాకు మార్గం లేదా అంటే శంకరులు బెంగపడకు, నీకు కూడా తరించే మార్గం ఉంది. స్తోత్ర వాంగ్మయం అని ఇంకో మెట్టు దిగారు. ఆయన మెట్టు దిగారంటే మన స్థాయికి వచ్చి స్తోత్రాలను అందించారు. అంటే ఇప్పుడు మనం చదువుకునే స్తోత్రాల్లో ఏముంది, మనం చదువుకునే స్తోత్రాల్లో ఏ విషయం చెప్పారో అదే ప్రకరణ గ్రంథాల్లో చెప్పారు, అదే ప్రస్థానత్రయంలో చెప్పారు. ఇందాక చెప్పినట్టు తల్లి పిల్లవాడికి చెప్పిన దానికి ఒక పండితుడికి చెప్పిన దానికి ఏమిటి విషయం, కంటెంట్ ఒకటే, చెప్పే పద్ధతి వేరు, ఇంకా గహనంగా వెళ్తుంది. పిల్లవాడికి పైన చెప్పచ్చు, లోతుగా వెళితే అదే విషయం. ఇందులో కూడా లోతుగా ఉంటుంది, మనం ఎంత తవ్వుకుంటే మనకు అంత. అలా స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆయన చెప్పని స్తోత్రం లేదు. భగవంతుడు ఆలయాల్లో ఉన్న దేవుళ్ళు మూర్తులు ఆయన గురించి శంకరులు వెళ్తున్నారు, పాదచారి వెళ్తూ ఉంటే దేవతలు అనుకునేవంట, మా మీద స్తోత్రం చేస్తే బాగుండు, శంకరులు మా మీద చెప్తే బాగుండు అని. అలాంటి స్తోత్రం గణపతి మీద శంకరులు 2 చేశారు. ఒకటి గణపతి భుజంగ స్తోత్రము, గణేశ పంచరత్న స్తోత్రము. అది శంకరులు మనకు అందించిన లేదా మనకు అనుగ్రహించిన గణేశ పంచరత్న స్తోత్రం గురించి మనం కొంచెం చెప్పుకుందాం. అసలు శంకరుల హృదయం ఏమిటి, శంకరులు దర్శిన వినాయకుడు ఎవరు. ఇందాక మనం చెప్పిన వేద వినాయకుడు వేదంలో చెప్పినదే ఇప్పుడు శంకరులు ఎలా ఆవిష్కరిస్తున్నారో చూద్దాం. మీ అందరికీ కరపత్రాలు ఇచ్చారు. ఇది రోజు ఇందాక మనం అనుకున్నట్టు స్వామివారు అనుగ్రహ భాషణలు చెప్పినట్టు నిత్యము మనం గణేశ పంచరత్న స్తోత్రాన్ని చదువుకోవాలి. గణేశ పంచరత్న స్తోత్రాన్ని చదువుకుందాము. తప్పులు లేకుండా చదువుకోవడానికి మనం లాస్ట్లో అందరి చేత ఒకసారి చదివిస్తాను, కానీ ప్రస్తుతం ఆ స్తోత్రాన్ని వివరించుకుందాం. అసలు ఏంటి ఆ స్తోత్రం? తెలిసి చదివితే అనుభూతి, తెలియకుండా చదివినా మనకి మహిమ ఉంటుంది. స్తోత్రానికి మహిమ ఉండదని కాదు, కానీ జ్ఞాత్మా కుర్వీత కర్మాని, తెలుసుకుని ఏదైనా చెయ్యాలి. ఏదైనా తెలుసుకుని చేస్తే దానిలో ఉన్న అనుభూతి. ఎందుకు చేస్తాం ఏ పనైనా? అనుభూతి కోసమే. ఏ పనైనా మనం చేసే ప్రతిదీ అనుభూతి పొందడం కోసం, అనుభవం కోసమే చేస్తాం. అలా మనం మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాము. అందరికీ వినిపిస్తుంది కదండి, వెనకాల ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావశంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం అంటున్నారు శంకరులు. మొదటి శ్లోకం ముదాకరాత్త మోదకం. శ్లోకం మళ్ళీ ఇందాక చెప్పినట్టు అత్యద్భుతమైన శ్లోకం, చక్కగా శ్రద్ధగా వినండి. ముదాకరాత్త మోదకం. మోదకం మోదకం ముదాకరాత, ముద కర ఆత్త మోదకం. మనం ఎక్కడ కుదిరితే అక్కడ పదాలని విడతీసి చెప్తాను, తప్పులు లేకుండా చదువుతారు. ముద కర ఆత్త మోదకం. ముద అంటే సంతోషం, ఆనందం. ఆనందంగా కర అంటే తన తొండంతో,
వినాయకుడికి చెయ్యేది హస్తం అంటే తొండమే, అందుకే హస్తి అంటాం ఏనుగుని. తొండంతో ఆ తీసుకుంటున్నాడంట ఏది, మోదకాన్ని, ఆనందంగా మోదకాన్ని స్వీకరిస్తున్నాడు అంటున్నారు. ముదాకరాత్త మోదకం, ఆనందంగా మోదకాన్ని స్వీకరిస్తున్నాడు. మోదకం అంటే ఏంటి, మోదం కరోతి ఇది మోదక, అంటే ఆనందాన్ని ఇచ్చేది మోదకం. ఆనందాన్ని ఇచ్చేది మోదకం. ఆయన ఆనందాన్ని అంటే మోదకాన్ని స్వీకరిస్తున్నాడు అంటే ఆనందాన్ని స్వీకరిస్తున్నాడు అంటే ఆయన ఆనంద స్వరూపుడు. ముదాకర, ముదము అంటే ఆనందం, ఆనందకర, ఆనంద స్వరూపమే వినాయకుడు. ఆ ఆనంద స్వరూపుడు వినాయకుడు. వినాయకుడికి మనం నైవేద్యం పెట్టాం, నైవేద్యం పెట్టి ఏం చేస్తాం, మళ్ళీ ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అంటే వినాయకుడికి దగ్గరికి వెళ్ళి మనకి ఇచ్చేది ఏమిటి, ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఏది నా దగ్గర ఉంటే నేను అదే ఇస్తాను, నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్నదే నేను ఇవ్వగలను. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని ఆశ్రయిస్తే ఏమవుతుంది, కాంతి వస్తుంది. నాకు కాంతి కావాలి అని మీరు సూర్యుడిని అడిగితే ఇస్తాడా, అడగకుండానే ఇస్తాడా? మీరు సూర్యుడిలోకి దగ్గరికి వెళితేనే, ఆ వెలుగులోకి వెళితేనే మీకు కాంతి వచ్చేస్తుంది. అలాగే వినాయకుడిని ఆశ్రయించిన వాడికి ఆనందం వస్తుంది. ముదాకరాత్త మోదకం అంటే ఆయన ఆనంద స్వరూపుడు. అది మనకి మొదటి వాక్యం చెప్తాం. అంటే ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. అసలు సాధకం అంటే ఏంటి, సాధకము అంటే ప్రతి మనిషి ఇందాక మనం చెప్పుకున్నట్టు మోక్షాన్ని పొందాలి అంటే మనిషి దివ్యత్వాన్ని పొందాలి, ఆ పరమాత్మలో ఐక్యం కావాలి. అదే ప్రతి మనిషికి లక్ష్యం. నాకు అది తెలిసినా తెలియకపోయినా అదే లక్ష్యం. ఆ విముక్తి అంటే మోక్షం పొందడానికి వినాయకుడు ఎప్పుడు మోక్షాన్ని ప్రసాదించే భగవంతుడు. మనకి శంకర భగవత్పాదులే షణ్మత స్థాపనాచార్య అని చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం, పరమాత్మ విష్ణువుగా వచ్చాడు, పరమాత్మ గణపతిగా వచ్చాడు. పరమాత్మ గణపతిగా రావడము అంటే మనల్ని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని స్వీకరించాడు. మోక్షాన్ని ప్రసాదించే దేవతలు అంటే ఇప్పుడు మనకి శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంటే శివుడి గురించి చెప్పేది శైవము, విష్ణువు గురించి చెప్తే వైష్ణవము, గణపతి గురించి చెప్తే గాణాపత్యము, సూర్యుడి గురించి చెప్తే సౌరము, శక్తి గురించి చెప్తే శాక్తేయము, సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తే స్కాందము. మనకి చెప్పే ఇవన్నీ ఎవరు, మళ్ళీ పరమాత్మయే ఈ రూపాలను తీసుకుంటున్నాడు. ఈ తత్వం అంతా ఒకటే. ఏ స్తోత్రాన్ని తీసుకుని మీరు లోతుగా వెళ్ళినా చివరికి తెలిసేది పరమాత్మయే. అందుకు వీళ్ళందరూ మోక్షాన్ని ఇచ్చే దేవతా స్వరూపాలు. అలా మనకి గణపతి మోక్షాన్ని ఇస్తాడు. అందుకే సదా విముక్తి సాధకం అంటే మోక్షాన్ని ఇవ్వగలడు. ఏమంటే విముక్తి అంటే ముక్తిని ఇవ్వడం, అంటే మోక్షాన్ని ఇవ్వడం. మోక్షం చాలా, ఇప్పుడే అనుకున్నాం చాలా కష్టతరము, అది పొందడమే మన గమ్యము అని. కానీ ప్రస్తుతం మనకి విఘ్నాలు పోవడం కూడా, విఘ్నం నుంచి ముక్తి లభించాలి కదా. భగవంతుణ్ణి చేరడానికి మనకి కలిగే విఘ్నాలను కూడా తొలగించాలి ఆయనే. అందుకు విముక్తి అంటే మోక్షం ఒక అర్థమైతే, సామాన్యంగా చెప్పుకోవాలంటే మనకి ఉన్న విఘ్నాలన్నిటిని తొలగించాలి. అంటే విఘ్నాలని తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుడు. మళ్ళీ కొత్త నామం వచ్చింది. ఇందాక గణపతి, ఇప్పుడు విఘ్నేశ్వరుడు. అంటే మనకున్న విఘ్నములన్నీ తొలగిస్తాడు. విఘ్నేశ్వరుడిగా మనకి విఘ్నములను తొలగించి చివరికి మోక్షాన్ని కూడా ఇస్తాడు. అంటే సదా విముక్తి సాధకం. సాధకము అంటే ఇందాక చెప్పుకున్నట్టు దివ్యత్వాన్ని పొందడం. ఒక కార్యం తలపెట్టినప్పుడు మనకి విఘ్నములు కలగకుండా ఆ కార్యం సిద్ధించాలి అంటే విఘ్నేశ్వరుని ఆశ్రయించాలి. అందుకే కార్యసిద్ధి వినాయక అన్న. వినాయక అంటే ఏంటో చూద్దాం. కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు అని అనుకుందాం. సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం. కళాధరావతంసకం అంటే చంద్రవంకని ధరిస్తాడంట. వాళ్ళ నాన్నగారి అమ్మగారి పోలిక, వాళ్ళిద్దరూ చంద్రవంకనే ధరిస్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. అంటే వాళ్ళిద్దరు చంద్రవంకని ధరిస్తారు శివపార్వతులు. అలాగే వినాయకుడు కూడా చంద్రవంకని ధరిస్తాడు. చంద్రవంక ఏంటి అంటే అమృతత్వానికి చిహ్నం. చంద్రుడు అమృతకారకుడు. అందుకే అమృతత్వం చెప్పడానికి వినాయకుడు చంద్రవంకని ధరిస్తాడు. అంతేనా అంటే కాదు. చంద్రుడు మనకి మన వినాయక చవితిలో మనందరం కథ చదివాం అందరం. ఏంటి, చంద్రుడు వినాయక స్వరూపాన్ని, ఆ లంబోదరంగా లావుగా ఉండడం చూసి నవ్వాడు. నవ్వడం వల్ల శాపానికి గురి అయ్యాడు. శాపానికి గురి అవ్వడం వల్ల మనకి నీలాప నిందలు వస్తాయి. మిగతా కథంతా శమంతకోపాఖ్యానం చదవాలి, అక్షతలు వేసుకుంటే కానీ మనం చంద్రుడిని చూడకూడదని మన కథంతా తెలుసు. ఇప్పుడు కథలోకి వెళ్ళట్లేదు. కానీ చంద్రుడు ఏమయ్యాడు, చంద్రుడు తను చేసిన తప్పుని తెలుసుకుని వినాయకుడిని ఆశ్రయించాడు. స్వామి, నేను తప్పు చేశాను, నీ రూపాన్ని చూసి నేను నవ్వాను,
అది తప్పే. ఇతరులను చూసి మనం ఎప్పుడు నవ్వకూడదు. ఇందాక ఎవరు అడిగారు, మీరు స్తోత్రం చెప్తూ మేము చేయవలసినవి కూడా చెప్తూ ఉండండి మధ్యలో అని. అంటే వేరే వాళ్ళని చూస్తూ మనం ఎప్పుడు ఇంకోళ్ళని చిన్న చూపు ఎప్పుడు చూడకూడదు. భూతదయ విస్తారయ అంటారు శంకరులు. అంటే ఎప్పుడు అందరి పట్ల భూత దయ ఉండాలి. ఆ దయ ఆత్మగుణం. ఆ ఆత్మగుణాలని ఉంటాయి. అంటే మనం ఇందాక అనుకున్న మన లక్ష్యం మోక్షం. అంటే మనలో ఉన్న ఆ ఆత్మ, మనమే ఆత్మ, అది మనకు తెలియక మనలో అంటున్నాం. నేనే ఆత్మని అని చెప్పడానికి నాకు అనుభవం లేదు. మనకు అనుభవంలో ఉంటే నేనే అని చెప్తా. అనుభవంలో లేనంతసేపు నేను ఎంతసేపు ఈ శరీరం అనుకుంటున్నా కాబట్టి నా ఆత్మ అంటున్నా. ఆ ఆత్మని తెలుసుకోవడానికి మనకి ఆత్మ గుణాలను తెలుసుకోవాలి. అంటే దయ అనేది ఒక గుణం. అంటే భూతదయ విస్తారయ, అందరి పట్ల ఎప్పుడు దయని ప్రకటించాలి. మనం ఎప్పుడు దయతోనే ఉండాలి అందరు. చంద్రుడు ఏం చేశాడు, నవ్వాడు. నవ్వి తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని వినాయకుని ఆశ్రయించాడు. స్వామి తప్పిదం అయిపోయింది, నవ్వడం తప్పే, క్షమించు అని. వెంటనే వినాయకుడు పశ్చాత్తాపడ్డాడు. చంద్రుడు పశ్చాత్తాపడి క్షమాపణ కోరాడు. వెంటనే వినాయకుడు ఏం చేశాడు, చాలా సంతోషపడిపోయి వెంటనే నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఇటుగా నారదుడు వస్తున్నాడు. అదేమిటయ్యా వినాయక, ఎందుకు అలా నృత్యం చేస్తున్నావు అని. లోకంలో తప్పు అందరూ చేస్తారు. తప్పు చేయని వాడు ఎవడు? అందరూ తప్పు చేస్తాడు. కానీ తప్పు చేయడం కాదు, తప్పు చేసింది తెలుసుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరాడు. అది ఎంత గొప్ప విషయం. అంటే తప్పు చేసి పశ్చాత్తాపడి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు అంటే స్వామివారు ఏం చేస్తాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇంకా నేను నా దగ్గరికి రానివ్వను అంటాడా? అలా అనడు. చంద్రుడిని తీసుకుని తలపైన పెట్టుకున్నాడు. అంటే తప్పు చేసి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరి స్వామివారిని ఆశ్రయించిన వాడిని ఏం చేస్తాడు, స్వామివారు నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే మనం కూడా చేసిన తప్పులు స్వామివారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి వినాయకుడికి క్షమాపణ చెప్పడం. అంటే వినాయకుడు ఎప్పుడు బాలగణపతి, చిన్న పిల్లవాడికి చూడండి ఇప్పటికి ఇట్టే మర్చిపోతాడు ఏదైనా. అలా గణపతి దగ్గరికి ఏమీ చేయకలేదు, గుంజీలు తీసి ఇలా తలపైన ఇలా కొట్టుకుంటే చాలు, ఆయన వెంటనే క్షమిస్తాడు. అంటే మనం తప్పుని తెలుసుకుని తప్పు చేశామని చెప్తే చాలు, వెంటనే నెత్తి మీద పెట్టుకుంటాడు. అది చెప్తున్నాడు చంద్రుడిని. అంటే భగవంతుడి మూర్తిలో ప్రతిదీ ఏంటంటే ఏదో ఒకటి మీకు చెప్తూ ఉంటుంది, ఒక తత్వం చెప్తూ ఉంటుంది. ఒరే తప్పు చేసి నన్ను తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నావు, ఆశ్రయిస్తే నువ్వు నీ నెత్తి మీద పెట్టుకుని బాగోగులన్నీ నేనే చూసుకుంటాను. అంతేనా? అందుకే చంద్రవంకం ధరిస్తాడా అంటే కాదు, ఇంకా ధరిస్తాడు. ఎందుకు ధరిస్తాడు అంటే చంద్రమా మనసో జాత అని పురుష సూక్తంలో చెప్తూ ఉంటారు. చంద్రుడు మనఃకారకుడు. అంటే మన మనసుకి చంద్రుడి కారకుడు. అందుకు మన మనసును బాగు చేయడానికి చంద్రుడిని ధరిస్తాడు. అంటే చిట్ట చివరికి ఏంటి అంటే మనకు మంచి మనసు ఇవ్వాలి. ప్రతివాడు ఏం కోరుకోవాలి అంటే ఐశ్వర్యం, ఇవన్నీ ఇస్తాడు భగవంతుడు. కానీ చాలా కష్టంగా పొందవలసింది అంటే మనసు నియంత్రించుకోవడం చాలా కష్టం. ఏది వద్దంటే ముందు అదే చేస్తుంది. ఇప్పుడు అందరూ ఇక్కడ కూర్చున్నారు, కాసేపు ఎవ్వరు మీరు గజముఖాన్ని కాసేపు ఒక 5 నిమిషాలు తలుచుకోకండి అన్నాను అనుకో, ముందు గజముఖమే కళ్ళలోకి వచ్చేస్తుంది. ఏది వద్దంటే అదే చేస్తుంది మనసు, దాని లక్షణం. ఏది వద్దంటే అది చేస్తుంది. అలాంటి మనసుని నియంత్రించడం చాలా కష్టం. అలాంటి మనసుని ఎలా నియంత్రించాలి? ఆయనను ఆశ్రయిస్తే చంద్రుడు మనఃకారకుడు. అంటే ఆయన చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించిన వాడి మనసును కూడా నేనే బాగు చేస్తాను. నువ్వు బాగు చేసుకోలేవు, నీ అంతటా నువ్వు చేసుకోలేవు కాబట్టి ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు, నేను నీకు మనసుని బాగు చేస్తాను అని చంద్రవంకని ధరిస్తున్నాను. కళాధరావతంసకం విలాసిలోక రక్షకం. లోకాన్ని చాలా విలాసంగా రక్షిస్తాడంట. అంటే మనం ఏదైనా ఒక కార్యం చేయాలనుకోండి, పని చెయ్యాలి, అబ్బాయి పని వచ్చిందిరా పని చెయ్యాలి అనుకుంటాం. అదే మనం చాలా సంతోషంగా చాలా తేలిగ్గా చేసుకున్నాం, ఆటలా చేసాం అనుకుంటాడు. అంటే పని చేయడం ఆటగా చేయడం రెండింటికి తేడా ఉంది. వినాయకుడు ఎలా చేస్తాడంటే సృష్టి లోకరక్షకం చాలా తేడాగా చేస్తాడంట. పోతన గారు భాగవతంలో మాట అంటారు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధముగా మనుచు బెనుచు హేళారతుడై. అంటే భగవంతుడు ఎలా సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, ఈ లయ చేస్తాడు అంటే చాలా హేళగా చేస్తాడంట. ఏదో అలా పెద్దవాడు వచ్చి చిన్న పిల్లవాడు ఏదో ఇది ఎత్తమంటే ఇప్పుడు నాకు పెద్ద ఏం బరువు ఏం కాదు, ఇలా ఎత్తేసాను, అలా చాలా హేళగా సృష్టి స్థితి లయ చేస్తాడంట. అంటే విలాసిలోక రక్షకం అంటే అలా చేస్తాడు. అదేంటండి మీరు గణపతి గురించి చెప్తూ పోతన గారు కృష్ణుడికి చెప్పిన పద్యం చెప్పారు అంటే, గణపతి కృష్ణస్వరూపమే, అది పెద్ద రహస్యం. మళ్ళీ కృష్ణుడే గణపతిగా వచ్చాడు. బ్రహ్మవైవర్త పురాణంలో మనకి కృష్ణుడే స్వయంగా పార్వతీదేవితో చెప్తాడు ఏమని, గణేశ రూప శ్రీకృష్ణ కల్పే కల్పే తవ ఆత్మజం అంటాడు. అంటే ఓ పార్వతీదేవి నేనే గణేశ రూపములో ప్రతి కల్పములోనూ నీకు తనయుడుగా వస్తాను అన్నాడు. అంటే కృష్ణ భగవానుడే మళ్ళీ గణపతి. ఇందాక మళ్ళీ ఈయన వేరు ఆయన వేరు, ఈ వేరులు కాదు, అందరూ ఒకటే.
అది ఫస్ట్ మనం బాగా తెలుసుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. అది ఎవరి మీద మనసు నిలబడుతుందో వాళ్ళని మనం దైవంగా కొలుస్తాం. మన ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, ఇతర దేవతల్ని మనం ఇష్టదైవాన్ని ఆశ్రయిస్తాం, ఇతర దేవాలని నమస్కారం పెట్టుకోవాలి. మన ఇష్టదైవం ఎవరో ఉంటారు, మన మనసు ఎవరి మీద నిలబడుతుంది, వాళ్ళని మనం చేసుకోవచ్చు, తప్పే లేదు. ఇతర దేవతలు ఎప్పుడు ద్వేషించరాదు. ఇతర దేవతలు భగవంతులే, అందరూ ఒక్కటే. నేను పంచగట్టుకున్నాను, మీరు చక్కగా మెచ్చుకుని రేపు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వీడేంటి ఇలా కట్టుకున్నాడని నన్ను తిట్టే నన్నే తిట్టినట్టు, నన్ను మెచ్చుకున్నా నన్నే తిట్టినా నన్నే, రెండు నాకే వర్తిస్తాయి. అలా భగవంతుడు ఓ రూపంలో మెచ్చుకున్నా ఇంకో రూపంలో తిట్టినా రెండు వాడికే చెల్లుతాయి. అందుకు మనం ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలోనో ఉన్న పరమాత్మ ఒక్కడే, అది మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలా విలాసి లోక రక్షం అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు కృష్ణుడే గణపతిగా వచ్చాడు. ఆ కృష్ణుడు భగవద్గీత ఎలా బోధించాడో గణపతి కూడా వరేణ్యుడు అన్న భక్తుడికి గణేశ గీత చెప్పాడు. అందరూ చెప్పేది మళ్ళీ ఒకటే. అదే ఇందాక నుంచి మనం విలాసి లోక రక్షకానికి ఇదంతా మనం తెలుసుకోవాలి. అంటే ముదాకరాత్తమోదకం, సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం, విలాసి లోక రక్షకం, అనాయకైక నాయకం. అనాయకైక నాయకం, అనాయక ఏకనాయకం. అనాయక అంటే నాయకుడు లేనివాడికి ఏకనాయకుడు, ఈయనే నాయకుడు. అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కురా అంటూ ఉంటారు. అంటే ఎవరికి దిక్కు లేదనుకున్నా ఇప్పుడు భగవంతుడే దిక్కు, వినాయకుడే దిక్కు. ప్రతివాడికి నాయకుడు గణపతియే. అందాక చెప్పాక గణములకు పతి, అన్ని గణములకు పతి ఆయనే. అంటే గణపతి అంటే అన్నిటికీ ఆయనే ప్రభువు. గణపతి అంటే అన్నిటికీ ప్రభువు ఆయనే. అది అది మనం తెలుసుకుంటుంది. అంటే అనాయకైక నాయకం అంటే ఆయనే అందరికీ నాయకుడు. అందులో అనాయకైక నాయకం, వినాశితేభ దైత్యకం, వినాశిత ఇభ దైత్యకం. మళ్ళీ విడగొడుతున్న వినాశిత ఇభ దైత్యకం. ఇభ అంటే ఏనుగు, ఇభ దైత్యకం అంటే ఏనుగు ముఖముతో ఉన్న దైత్యుడు. దైత్యుడు అంటే దితికి పుట్టినవాడు. దైత్యుడు అంటే రాక్షసుడు. ఆ ఏనుగు ముఖముతో ఉన్న గజాసురుణ్ణి వినాశిత నాశనము చేశాడు, సంహరించాడంట వినాయకుడు. అంటే వినాశితేభ దైత్యకం అని అంటున్నారు, అంటే సంహరించాడు అని. ఇది ఎప్పుడు జరిగింది? మళ్ళీ మనకి లలితతోనే ఉంటారు కాబట్టి లలిత సహస్రనామాల్లో మనకి వస్తుంటాయి. విశ్వమేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. గణపతి విశుక్రుడు. విశుక్రుడు అనే రాక్షసుడు దైత్యుడు ఏం చేశాడు? ఆయన ఎవరు? భండాసురుడికి తమ్ముడు. ఆ విశుక్రుడు ఏం చేశాడంటే ఈ యుద్ధం చేస్తూ అమ్మవారు భండాసురుడిని సంహరించక ముందు ఏం చేశాడంట ఈ విశుక్రుడు? మనకి విఘ్న యంత్రాన్ని సృష్టించాడంట. విఘ్న యంత్రాన్ని సృష్టించి ఈ దైవీ శక్తులన్నిటిని అణిచివేయాలని చూశాడంట. ఈ అణిచివేయాలని చూస్తే అమ్మవారు ఏం చేసిందంట? వెంటనే పరమేశ్వరుడు కేసు చూసిందంట. మీరు ఈ ఫోటోలు చూసే ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు ఒకళ్ళ కేసు ఒకళ్ళని చూసుకుంటే కింద ఒక వినాయకుడు బొమ్మ వేసి ఉంటారు. అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఎప్పుడైతే అమ్మవారు పరమేశ్వరుడి యొక్క చూపు, ఇద్దరి చూపు కలిసిందో వినాయకుడు ఆవిర్భవించాడు. అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. వినాయకుడు వెంటనే ఆవిర్భవించాడంట. ఆవిర్భవించి ఏం చేశాడు? ఈ విఘ్నయంత్రాన్ని భేదించాడు. అంటే విఘ్నయంత్రాన్ని అంతా తీసేశాడు. ఎప్పుడైతే విఘ్నయంత్రాన్ని భేదించాడో వెంటనే ఆయనకి మళ్ళీ దైవీ ఈ శక్తులన్నీ ఉత్పన్నమయ్యాయి, చక్కగా పెరిగాయి. వెంటనే ఇది చూశాడు విశుక్రుడు. అమ్మో, ఈ గణపతిని ఏదైనా చెయ్యాలి, ఇది ఉంటే మనం యుద్ధం గెలవడం చాలా కష్టము అని వెంటనే ఏం చేశాడు? గజముఖముతో ఉన్న ఒక రాక్షసుని తీసుకొచ్చి, అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొచ్చి వెంటనే వినాయకుడి మీదకి పంపించాడంట. అప్పుడు వినాయకుడు ఏం చేశాడు? తన యొక్క శరీరాన్ని ఇలా విదిలించాడంట. విదిలించిన వెంటనే తన శరీరంలోంచి 7 కోట్ల మంది గణపతులు వచ్చారంట. 7 కోట్ల మంది గణపతులు వచ్చి సమస్త ఈ దైత్యులు వీటన్నిటిని సంహరించేశారు. వెంటనే ఈ వినాయకుడు ఆ గజాసురుణ్ణి సంహరించాడు. ఇది మనకి లలిత సహస్రనామంలో ఇవి చెప్తూ ఉంటాయి, ఈ నామాలన్నీ చెప్తూ ఉంటాయి. కానీ ఇందులో మనం తత్వం తెలుసుకుంటే, అంటే వినాయకుడు విదిలిస్తే 7 కోట్ల మంది గణపతులు తన రోమకూపాల నుంచి వచ్చారు. ఈ వినాయకుడు ఎవరనుకున్నాం మనం? ఓంకార స్వరూపుడు అనుకున్నాం. మనకి వేద మంత్రాలు ఓంకార నుంచి వచ్చాయనుకున్నాం. వేద మంత్రాలు ఎన్ని? 7 కోట్ల వేద మంత్రాలు ఉన్నాయంట. మనకి వేదంలో మంత్రాలు 7 కోట్లు ఉన్నాయి. అంటే ఓంకారం నుంచి 7 కోట్ల మంత్రాలు వచ్చాయి. గణపతి విదిలిస్తే 7 కోట్ల మంది గణపతులు వచ్చారు. అంటే ఓంకార స్వరూపుడే గణపతి అని మరోమారు మళ్ళీ మనకి. అంటే వినాశితేభ దైత్యకం అంటే బ్రహ్మాండ పురాణంలో ఈ కథంతా చెప్పారు. అంటే వినాయకుడు ఆ గజాసురుణ్ణి సంహరించారు. ఇప్పుడు మన శ్లోకం చూసుకుంటే ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాషునాశకం. మనం
ప్రవచనం అయ్యేలోపు స్తోత్రం అందరికీ నోటికి వచ్చేయాలి, అన్నిసార్లు చెప్తున్నాను, అందుకే అందరికీ చక్కగా చదవడం అయినా రావాలి సార్. నత అశుభ ఆశునాశకం, నత అశుభ ఆశునాశకం అంటే అశుభాలని, నత నత అంటే నమస్కరించిన వారి యొక్క అశుభాలని, ఆశునాశకం శీఘ్రముగా తీసేస్తాడంట, నాశనం చేస్తాడంట. మనం నమస్కరించడమే ఆలస్యం, మనం నమస్కరించిన మరుక్షణం ఆయన మనకు వచ్చే అశుభాలని తీస్తాడు, అశుభాలని తీస్తాడు, అశుభాలని రాకుండా చేస్తాడు. ఉన్న అశుభాలని తీస్తాడు, కొత్తగా రాకుండా చేస్తాడు. మనం చేయవలసింది ఏంటి? నమస్కరించడమే. భక్తితో నమస్కరిస్తే నతాశుభాష నాశకం. ఎవరికి? నమామితం వినాయకం, అలాంటి వినాయకుడికి నమస్కరించాలి. ఇందాక మనం అనుకున్నాం. ఇప్పుడు వినాయక అంటే ఏంటో చూద్దాం. వినాయక అంటే శాస్త్రము 2 అర్థాలు చెప్తుంది. వినాయక అంటే విఘత నాయక వినాయక, విఘత నాయక వినాయక. విఘత నాయక అంటే ఇందాక మనం ఏమనుకున్నాం? అందరికీ నాయకుడు ఆయన అనుకున్నాం. విగత నాయక వినాయక అంటే ఆయనకి నాయకుడు లేదు, ఇంకా ఆయనే హెడ్, ఇంకా ఆయన పైన ఇంకెవరైనా ఉన్నారు? ఇంకెవరు లేరు. అందుకే మీరు చూడండి, గర్భాలయం, స్వామివారి గర్భాలయంలో ఉంటారు. ప్రతి గుడికి, దేవాలయానికి వెళ్ళారు, మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వినాయకుడి దగ్గరికి ఇలా చూశాను, ఆ గోడ వెనకాల ఉంది, కట్టేశారు. అంతేకాని వినాయకుడిని చూసి నేను అలా లోపల నుంచి అలా వెళ్ళిపోవడానికి ఉందా? లేదు. ఇలా దర్శనం చేసుకుని వెనక్కే రావాలి. అంటే ఆయనను దాటి పొందవలసింది ఇంకేమీ లేదు. అందుకే గర్భాలయంలో వెనకాల గోడ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? మూర్తి ఉంటుంది, మూర్తి వెనకాల గోడ ఉంటుంది, ఇంకా గోడను దాటి వెళ్ళిపోవడం ఉండదు. ఎవరైనా దర్శనం చేసుకుని వెనక్కి రావాల్సిన వాళ్ళే కదా, ఆయనను దాటి వెళ్ళిపోవడానికి ఏమీ లేదు. అంటే నన్ను దాటి నువ్వు పొందవలసింది ఏమీ లేదు అని మనకి దేవాలయం కూడా చెప్తుంది. అంటే నాలో ఐక్యం అవ్వడమే తప్ప నన్ను దాటి వెళ్ళడం ఇంకేమీ లేదు. అలా మనం వినాయక అంటే విగత నాయక అంటే ఆయనకి పైన ఇంకో నాయకుడు లేడు, అది విగత నాయక వినాయక. అంతేనా వినాయక అంటే? కాదు, ఇంకొక అర్థం. వినాయక వినయం, వినయం. ముందు మనకి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి విద్యా దదాతి వినయం అంటే వినయం ఉండాలి. ప్రతిదీ మనకి ఏ విభూతి భగవంతుడు ఇచ్చినా అది భగవంతుడిని చేరడానికి ఆ విభూతి వాడాలి. మనం తర్వాత తెలుసుకుంటాం వినాయకుడు ఎలా వాడాడు. అలా మనం విభూతి ప్రతిదీ భగవంతుని చేరడానికి వాడాలి. మనకి వినయంతో ఉండాలి. విద్య ఎప్పుడు మనకి వినయాన్ని నేర్పించాలి. ఎంత తెలిసినా ఇంకా తెలియంది ఎంతో ఉంది అని ఎప్పుడు మనమే చెప్పుకుంటూ ఉండాలి. ఆ వినయం ఎలా వస్తుంది? బుద్ధి బాగుంటే వినయం వస్తుంది. అందుకే పిల్లలకి చూడండి, చదువుకున్నవాడండి వీడు అని అన్నాం అనుకోండి, చదువు ఎందుకు చదువుకుంటాం? వాడికి తెలియడం కోసం. వాడికి ఏం తెలియాలి? వినయం వస్తుందని చదువు చెప్తారు. విద్యా దదాతి వినయం అంటే వాడికి వినయం రావాలి. అంటే బుద్ధి బాగుంటే వినయం వస్తుంది. అంటే బుద్ధిని తీర్చిదిద్దేవాడు వినాయకుడు. ఇందాక మనసుని సంస్కరిస్తాడు, మనసుని సరిగ్గా చేస్తాడు. ఇప్పుడు రెండోది బుద్ధిని నేను మార్చుకోవాలన్నా మనం మార్చుకోలేము. అందుకే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వినాయకుడు గాయత్రి అదే చెప్తోంది. అంటే నా బుద్ధిని నువ్వు ప్రచోదనం చేయి స్వామి, నా బుద్ధి ధర్మ మార్గంలో వెళ్ళేటట్టు చూడు. అంటే బుద్ధిని తీర్చిదిద్దేవాడు వినాయకుడు. విగత నాయకుడు వినాయకుడు. తనకంటూ ఇంకో పైన నాయకుడు లేనివాడు వినాయకుడు. అది మనం తం నమామి వినాయకం అని మనం తెలుసుకున్నాం. తర్వాత నతేతరాతి భీకరం, నత ఇతర అతి భీకరం అంటే నమస్కరించని, నత ఇతర అంటే నత అంటే నమస్కారం అనుకున్నాం, ఇతర నమస్కరించని వారి పట్ల అతి భీకరముగా ఉంటాడు అని. నమస్కరించని వారి పట్ల అతి భీకరముగా ఉండడం అంటే భగవంతుడు కూడా రాగ ద్వేషాలు ఉంటాయా? నన్ను వీడు నమస్కరించలేదు కాబట్టి వీడి పట్ల నేను అతి భీకరముగా ఉండాలి అని అంటే అది కాదు దాని అర్థం. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఒక సూర్య భగవానుడు నేను తలుపులు వేసేసుకున్నాను, ఇంటికి తలుపులు వేసేసుకుని మా ఇంట్లో వెలుగు రావట్లేదు, సూర్య భగవానుడు నన్ను అనుగ్రహించట్లేదు, నేను తలుపులు వేసేసుకుని అంటున్నాను, మీతో వచ్చి చెప్తున్నాను, నేను తలుపులు వేసేసుకుని సూర్యుడికి నేనంటే ఇష్టం లేదు, నా పట్ల అతి భీకరంగా ఉన్నాడు అని. ఎందుకంటే నేను తలుపులు వేసేసుకున్నా వెలుగు వస్తుందా? తలుపులు వేసుకున్న వాడికి వెలుగు వస్తుందా? రాదు. నేను చేయవలసింది ఏంటి? ఆ తలుపులు తీస్తే వెలుగు అందరికీ వస్తుంది, నేను తీయాలి. అంటే నమస్కరించిన వారి పట్ల ఆయన ఎప్పుడూ కారుణ్యంతో ఉంటాడు. నమస్కరించకపోతే కర్మఫల ప్రదాతగా ఉంటాడు. అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, నాలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉందన్నారు, సూర్యకాంతిలో నడవయ్యా నీకు పోతుంది అన్నారు. సూర్యకాంతిలో నేను నడిస్తే పోతుంది, నేను నడవకుండా ఇంట్లోనే కూర్చుని సూర్యభగవాన్ నాకు అదేదో డెఫిషియన్సీ ఇచ్చాడు అంటే నువ్వు నడవట్లేదు, నువ్వు వెళ్తే ఎవరికైనా పొందొచ్చు. భగవంతుని ఆశ్రయిస్తే ఎవరికైనా ఆయన అనుగ్రహిస్తాడు. నమస్కరించకపోతే అలా ఉంటాడు అని చెప్తున్నారు. అంటే తల్లి ఒడిలో కూర్చుంటే రక్షణ ఎప్పుడూ లభిస్తుంది. ఒక పిచ్చివాడు తల్లి ఒడిలో కూర్చుని కూడా వాడికి తల్లి ఒడిలో కూర్చున్నాను అన్న జ్ఞానం లేదు, వాడు ఎప్పుడు భయంగానే ఉంటాడు. అంటే నతేతరాతి భీకరము అంటే భగవంతుని ఆశ్రయించిన వాడికి ఎప్పుడు భయమే. ఎందుకు భయం? అజ్ఞానం చేత. ఆయన ఆశ్రయిస్తే ఎప్పుడు ధైర్యం. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం, నవ ఉదిత అర్క భాస్వరం
అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కాంతి వలె ఉంటాడంట. వాళ్ళ అమ్మగారి పోలిక, అమ్మ పోలిక. అమ్మ ఎలా ఉంటుంది? ఉద్యద్భాను సహస్రాభ, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి వలె ఉంటుంది. ఈయన నవోదితార్క భాస్వరం, నవ ఉదిత అర్క భాస్వరం అంటే తల్లి పోలికే. ఎందుకు అరుణకాంతి? అరుణాం కరుణాతరంగితాక్షి అంటే ఆ అరుణవర్ణమే కారుణ్యము. భగవంతుడు ఎప్పుడు కారుణ్యమూర్తే. ఆయనకి కారుణ్యం లేకపోతే మన జీవితాలు ఇలా ఉండవు. అన్నీ క్షమిస్తాడు కాబట్టే మనం ఇలా రోజువారీ మనం ఇలా గడుస్తోంది. అన్నిటినీ క్షమిస్తాడు కాబట్టే ఎన్ని తప్పులు చేసినాం. అందుకు నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం అంటే సురారి, నమత్ సురారి నిర్జరం. సురారి అంటే సుర అంటే దేవత, సుర అరి అంటే దేవతలకు శత్రువులు ఎవరు? రాక్షసులు. నిర్జరం, జరము అంటే జరామృత్యు వృద్ధాప్యం, జర అంటే నిర్జరం వృద్ధాప్యము రాని వాళ్ళు ఎవరు? దేవతలు. వాళ్ళు ఎప్పుడు త్రిదశలు, ఎప్పుడు 30 ఏళ్ల వయసు వాళ్ళలాగే ఉంటారు. అంటే దేవతలు రాక్షసులు ఇద్దరు ఆయననే నమస్కరిస్తారు అని. దేవతలు ఆశ్రయిస్తారు అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, సృష్టి క్రమంలో అందరూ వినాయకుడికే పూజ చేస్తారు అని. పెద్ద ఇబ్బంది ఏం లేదు. రాక్షసులు కూడా ఆయన్నే పూజిస్తారు అంటే ఎవరికైనా ఆయనే తండ్రి, ఎవరైనా ఆయన్నే పూజించాలి. రాక్షసుల్లో మనకి త్రిపురాసురుడు, ఆయన గృత్సమధుడు. గృత్సమధుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలియడం కోసం, మనకు అవగాహన కలగడం కోసం. ఈ త్రిపురాసురుడు గృత్సమధుడికి పుట్టాడు. గృత్సమధుడు ఎవరు అంటే ఒక ఋషి. ఒక ఋషికి రాక్షసుడు పుట్టాడు. ఎలా? ఒక శాపం వల్ల. ఒక తుమ్మాడు, ఆ గృత్సమధుడు తుమ్మితే రాక్షసుడు పుట్టాడు. ఆయన పేరు త్రిపురాసురుడు. ఆయన గణపతినే ప్రార్థన చేశాడు. ఎందుకు? ఈ గృత్సమధుడు ఎవరు అసలు అంటే మనం ఇందాక చెప్పుకున్న ఒక మంత్రం గణానాం త్వా గణపతి గుంభవామహే. ఆ మంత్రానికి ద్రష్ట అంటే మన వేద ఋషులను కూడా మనం స్మరించాలి. ఆ వేద మంత్రానికి ద్రష్ట అంటే ఆ వేద మంత్రంలో ఉన్న గణపతి స్వరూపాన్ని చూసిన వ్యక్తి ఎవరు అంటే జపించి జపించి ఆ మంత్రాన్ని సిద్ధి పొందినవాడు గృత్సమధుడు. ఆ గృత్సమధుడు తనకి ఒక శాపం, తల్లి శపిస్తుంది, నీకు ఒక లోకకంటకుడు పుడతాడు అని. అదో పెద్ద కథలేండి, ఇప్పుడు అప్రస్తుతం. శపిస్తుంది. ఆ గృత్సమధుడు కొడుకు పుడితే ఆ కొడుకుకి ఎలాగో లోకకంటకుడు, కానీ కొడుకు తుమ్ముతాడు. ఇంత భయంకరమైన తుమ్ము ఎందుకు వచ్చిందిరా అంటే ఒక పిల్లవాడు వస్తాడు ఆ తుమ్ములో నుంచి, త్రిపురాసురుడు. ఇప్పుడు నాన్న ఏం చేయమంటారు అంటారు, తండ్రి గారు ఏం చేయమంటారని. వెళ్ళి ఇప్పుడు నేను సిద్ధి పొందిన ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాను, నువ్వు కూడా దాన్ని ఉపాసన చెయ్యి అంటే ఆయన అది కూడా 5000 సంవత్సరాలు బొటన వేల మీద నుంచి అలా గణపతి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ మంత్రాన్ని జపిస్తూ గణపతి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై వరాలు అడుగుతాడు. హిరణ్యకశిపుడు అడిగినట్టే నన్ను ఏది చంపకూడదు, నేను దీనివల్ల చావకూడదు, దానివల్ల చావకూడదు. అప్పుడు గణపతి చెప్తాడు, ఒక్క శంకరుడి చేతిలో తప్ప నీకు అన్యుల చేతిలో మరణం లేదు, శంకరుడి చేతిలోనే నీకు మరణం అని చెప్తాడు. సంతోషం అని చెప్తాడు, వెళ్ళిపోతాడు. అంటే త్రిపురాసురుడు ఎవరిని ప్రార్థించాడు? గణపతినే. అంటే రాక్షసులకైనా దేవతలకైనా ఎవరైనా నమత్సురారి నిర్జరం అని ఇది మనకి చెప్తాడు. నతాధికాపదుద్ధరం, నత అధిక ఆపద ఉద్ధరం అంటే అధికమైన ఆపదల నుండి ఉద్ధరిస్తాడు నమస్కరించిన వారికి అధికమైన ఆపదల నుండి ఉద్ధరిస్తాడు. ఆపద అంటేనే మనకి తెలియకుండా వచ్చేది. మనకి తెలిసి రాదు. ప్రమాదం ఎప్పుడు తెలియకుండానే వస్తుంది. ఆ తెలియకుండా వచ్చే ప్రమాదాల నుండి మనల్ని రక్షించేవాడు ఎవడు? గణపతి. అందుకే మనం ఎప్పుడైనా ఏ కార్యం మీదైనా బయటకు వెళ్ళినప్పుడు అలవాటు చేసుకోవాలి గణపతిని ప్రార్థన చేసి. ఒక్కసారి భగవంతుని ప్రార్థించి మనం ఆ కార్యంలోకి వెళితే ఆ గణపతియే మనకి చక్కగా కార్యసిద్ధి అయ్యేటట్టు మనల్ని రక్షిస్తాడు. నతాధికాపదుద్ధరం. సురేశ్వరం అంటే సురులకు ఈశ్వరుడు, దేవతలకు ఈశ్వరుడు. వేదంలో మంత్రం కూడా చెప్తుంది. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భోర్భువస్సు వరోం అంటే సకల దేవతల స్వరూపమే గణపతి. సమస్త దేవతలు సమస్త దేవతలకు ఈశ్వరుడు. సురేశ్వరం. నిధీశ్వరము అంటే నిధులకు ఈశ్వరుడు. నిధి అంటే ఏంటి? నిధి అంటే సంపద, తరగని సంపదయే నిధి. నిధి అంటే మనకి తెలియదు, కానీ మన నీరు నిధి. ఎంతోమంది తాగుతున్నా ఇంకా నీరు వస్తూనే ఉంది. పృథివీ నిధి. ఎంతోమంది అపార్ట్మెంట్లు కట్టుకున్నా ఇంకా ఎక్కడో చోటు ఉంటూనే ఉంటుంది. జనాభా సంఖ్య పెరుగుతున్నా భూమి ఎప్పుడు నాకు సరిపోవట్లేదు అనట్లేదు, ఇంకా చోటు వస్తుంది. ఇదే నిధి అంటే. ఈ పంచభూతాలు త్వం భూమిరాపోనలో నీలో నభః అంటుంది వేదం. అంటే ఈ పంచభూతాలు సమస్తము ఆ నిధీశ్వరుడు ఎవరు అంటే గణపతి. సురేశ్వరం, నిధీశ్వరం, గజేశ్వరం.
గజ గజ గ అంటే గమన, గమన చేయుట, గమనము చేయుట. గజ అంటే జనించుట. గజ తిప్పండి. గజ జగ జగత్. జాయతే గచ్చతే ఇది జగత్. అంటే ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటుంది, ముందు కాలానికి ముందు వెళ్ళడమే తప్ప వెనక్కి రావడం తెలియదు. జాయతే గచ్చతే ఇది జగత్. ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరు ఉన్నారా లేరా అని కాలం ఎప్పుడు ఆగదు, జగత్ ఎప్పుడు అలా వెళ్ళిపోతుంది. అలా గజ, జగత్కి గజ తిప్పితే గజ. అంటే ఏది ఈ జగత్ ఎందులోకి వెళ్ళిపోతుందో, గ అంటే గమనం, ఎందులోకి వెళ్ళిపోతుందో, జ ఎందులోంచి జనిస్తుందో మళ్ళీ వస్తుందో, ఎందులోకి వెళ్ళి ఎందులోంచి బయటకి వస్తుందో అది గజ. ఈ సమస్త బ్రహ్మాండం ఎందులోకి వెళ్ళిపోతుంది? స్వామివారిలోనే. ఆయనలో వెళ్ళి మళ్ళీ ఆయన నుంచే వస్తుంది. సర్వం జగదిదం త్వత్తతిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి అంటోంది. సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, లయం ఆయనలోకి వెళ్ళడం, త్వయి ప్రత్యేతి మళ్ళీ ఆయన నుంచే బయటకు వస్తుంది. మీరు గమనిస్తే ప్రతి వాక్యానికి ఒక వేదమంత్రం చెప్తున్నాను. అంటే వేదమంత్రాలు అందరూ చదవలేరు, వేదంకి స్వరం ముఖ్యం. అందరూ వేదము చదవలేరు, ఆ స్వరాన్ని నేర్చుకోలేరు, కానీ అందరూ దాన్ని లాభం పొందాలి. అదే ఋషి గురువు చేసే పెద్ద మహోపకారం ఏంటి అంటే అందరూ తరించాలని చెప్పి ఆ వేదమంత్రంలో ఉన్న శక్తిని స్తోత్రంలో పెడతాడు, ఒక శ్లోకంలో పెట్టేస్తారు స్తోత్రంలో. ఇప్పుడు మీకు దీనికి నియమాలు ఏం లేదు, వేదం చదువుకోవాలంటే బోల్డ్ నియమాలు. ఈ స్తోత్రం అందరూ ఛాయిగా చదువుకోవచ్చు, ఆ శక్తి అందరూ పొందొచ్చు. అది శంకరులు చేసిన పెద్ద ఉపకారం ఏంటంటే ఆ మంత్రాల్లో ఉన్న శక్తినే స్తోత్రాల్లో పెట్టారు. నిధీశ్వరం, గజేశ్వరం, గణేశ్వరం. గణేశ్వరం అంటే గణములకు ఈశ్వరుడు. ఇందాక మనం గణపతి చెప్పుకున్నాం, గణపతియే గణేశ్వరుడు, గణములకు పతి. మహేశ్వరం, మహేశ్వరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే సృష్టి స్థితి లయకారుడే ఈశ్వరుడు. ఇందాక మనం అనుకున్నాం పరమాత్మ అంటే ఒక్కడే పరమాత్మ, విశ్వానికి అతీతుడు పరమాత్మ. విశ్వమంతటా వ్యాపించిన వాడు, సృష్టి స్థితి లయములు చేస్తున్నవాడు. సృష్టి స్థితి లయ ఎవరు చేస్తారో వాడు పరమేశ్వరుడు, వాణ్ణి ఈశ్వరుడు అన్నారు. మీరు చూడండి, దేవతలు, దేవత దేవతలు, ఈశ్వరులు అని ఉందా? ఎక్కడ ఉండదు, ఈశ్వరుడు అంటుంది. అంటే సింగులర్, ప్లూరల్ లేదు. ఈశ్వరుడు, మనకి ఈశ్వరుడు ఒక్కడే. పరమాత్మలు అని లేదు, పరమాత్మ ఒక్కడే. అంటే మనకి భాష కూడా చెప్తాను ఒక్కడే ఉన్నాడు. దేవతలు అనేకం, కానీ పరమాత్మ ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు అంటే ఎవరు? సృష్టి స్థితి లయ. మన ప్రతి పదానికి అర్థం ఉంది. సృష్టి స్థితి లయ చేసేవాడే ఈశ్వరుడు. మనకి వేదం మళ్ళీ ఇందాక ప్రతిదానికి మీకు ప్రమాణం అంటే వేదవాక్యం ఎందుకు వినిపిస్తున్నానంటే వేద మంత్రం వినడం కూడా ఎంతో మంచిదని. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం అంటోంది వేదం. అంటే ఏం చెప్తోంది? త్వమేవ కేవలం కర్తాసి, కర్తాసి నువ్వే సృష్టికర్తవి. త్వమేవ కేవలం ధర్తాసి, నువ్వే స్థితికారుడివి. త్వమేవ కేవలం హర్తాసి, నువ్వే లయకారుడివి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, నువ్వు సర్వము అందరిలో వ్యాపించి ఉన్నవాడివి నువ్వే కదా. కలు అంటే కదా, అంటే మనం కదా అని ఎప్పుడు చెప్తాం? అవును కదా అంటే అది నిజమే కదా, అంటే ఇది కూడా తెలియదానికి ఇదే కదా అన్నప్పుడు మనం కదా అని వాడుతూ ఉంటాం. వేదం కూడా అలాగే అంటుంది. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, అంతటా వ్యాపించినవాడు ఆయనే కదా అంటుంది. ఎక్కడున్నాడు? త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం, అది నీ స్వరూపమే, స్వస్వరూపంగానే ఉన్నాడు. అది తెలియకే బయట అంతా వెతుకుతాం. ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతక చూచిన అందందే గలడు. ఎవరి భాష, భక్తుడి భాష అంతా ఒకటే. ఎక్కడ చెప్పినా వేదమైనా, ఎక్కడ చెప్పినా భక్తుడు చెప్పినా అంతా ఒకటే భాష. వాళ్ళ భాష అంతా ఒకలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? గజేశ్వరం, గణేశ్వరం అని ఆయన మహేశ్వరం చెప్పుకున్నాం. అంటే మహేశ్వరుడు అంటే అన్నిటికీ అధిపతి ఈశ్వరుడు. ఆయనే సర్వజ్ఞుడు. ఆయన పైన ఇంకా మరి ఇంకో దైవం లేదు. మహేశ్వరుడు తమాశ్రయే పరాత్పరం నిరంతరం. అలాంటి మహేశ్వరుణ్ణి, అలాంటి గణపతిని నేను ఆశ్రయిస్తున్నాను. తమాశ్రయే పరాత్పరం, పరాత్పరుడు. పరము అంటే నేను నాకంట గొప్పది ఏదనుకుంటున్నానో దానికంట గొప్పవాడు. నేను పర, నాకంట గొప్పది పర, దానికంట గొప్పవాడు. నాకంట గొప్పది ఏది? ప్రకృతి. మనకంట గొప్పది, మనం అందరం ప్రకృతి ఆధీనంలో ఉంటాం. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం,
నేను బయటకు వెళ్తున్నాను, కాసేపు వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది అంటే అలా ఉంటుందా? అలా నేను అనుకుంటే నా చేతుల్లో ఏం లేదు, వర్షం పడాలంటే పడిపోతుంది, ఇబ్బందే నాకు. అంటే ప్రకృతి నా ఆధీనంలో లేదు, ప్రకృతి ఆధీనంలో నేనున్నాను. కానీ ప్రకృతికి పర, నాకు పర ప్రకృతి, ప్రకృతికి పర. అంటే పరాత్పరుడు అంటే నాకు ఏది పరమో దానికి పరుడు. అంటే ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది. అంటే ఆయన పురుషుడు, ప్రకృతి, ప్రకృతి పురుషుడు, భగవంతుడు ప్రకృతి పురుషుడు. చూడండి ఎలా అన్వయాలు అవుతున్నాయో. నాకు పర ప్రకృతి, దానికి పర పురుషుడు, ప్రకృతి పురుషుడు. ఇది గజముఖంకి ఎలా మనం అన్వయం చేయొచ్చు? మళ్ళీ కథలోకి రండి. గజముఖంలో మీరు కథలో చూస్తే వినాయకుడు శరీరాన్ని ఎవరు తయారు చేశారు? ముందు అమ్మవారే కదా. అమ్మవారే తనకి వంటికున్న మలాన్ని మనకి శరీరంగా తయారు చేసింది. తర్వాత పరమేశ్వరుడు వచ్చాడు, తలని తీసేశాడని మనం కథ చదువుతున్నాం. మళ్ళీ తల తీసుకొచ్చి పెట్టాడు, గజముఖాన్ని పెట్టాడు. తల పెట్టినవాడు తండ్రి శివుడు, శరీరం ఇచ్చింది తల్లి అమ్మ. శరీరం అంతా ప్రకృతి, తల పురుషుడు పరమేశ్వరుడు. అంటే తల పెట్టినవాడు గజ, కింద ఉన్నదంతా జగ, కిందంతా జగత్తు, అదే ప్రకృతి. పైన ఉన్నది గజముఖం, పరమేశ్వరుడు పెట్టిన శివుడు. అంటే ప్రకృతి పురుషులే మళ్ళీ పరమేశ్వరుడు. అంటే ఎలా మనం అన్వయం చేసుకోవాలంటే పరమేశ్వరుడు ఎక్కడ ఎలా ఎటు తిప్పినా మళ్ళీ అంతా ఒకటే వస్తుంది. సమాచరే పరాత్పరం నిరంతరం, సమస్త లోక శంకరం. ఇంకొక నామం, ఇంకొక వాక్యం, సమస్త లోక శంకరం. శంకరం అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే శుభం, శుభం చేసేవాడే శంకరుడు. సమస్త లోక శంకరం, ఎప్పుడు శుభం చేస్తాడు. ఎప్పుడు శుభం చేస్తాడు అంటే ఇందాక అనుకున్న మనం గణపతి బుద్ధి తీర్చిదిద్దుతాడు, మంచి చేస్తాడు అని. అంటే శుభం ఎలా చేస్తాడు గణపతి అంటే, మనకి మహాభారతాన్ని వ్యాస భగవానుడు చెప్పినప్పుడు ఎవరు రాశారు? గణపతియే, గణపతిచ్చే రాశారు. ఎలా రాశాడు? తనకున్న దంతాన్ని తీసుకుని లిఖించారు. మొత్తం 1,00,000 శ్లోకాలతో కూడిన భారతాన్ని గణపతి రాశాడు. అంటే ఒక దంతాన్ని పీకితే అందం పోతుంది. మరి ఏనుకి దంతమే కదా అందం, మరి ఒక దంతాన్ని పీకిస్తే అందం పోతుంది కదా. అంటే తన అందం పోయినా లోకానికి ఉపకారం జరుగుతోంది అని చెప్పి దంతాన్ని పీకి రాశారు. ఇందాక మీరు అడిగారు ఏమిటి మాకు సందేశం అని. అంటే గణపతి ఒకటి చెప్తున్నాడు, ఏమని? ఇతరులకు ఎప్పుడు, నీ వల్ల లోకానికి ఎప్పుడు మేలు జరగాలి. అందుకే భాగవతంలో ఒక మంచి పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్తాడు, పరహితము సేయునెవ్వడు పరమహితుండగుచు భూత పంచమునకును. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అంటాడు. అంటే ఏం చెప్తాడు? పరహితమే పరమధర్మము, పరహితము సేయునెవ్వడు. ఇతరులకి మంచి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే, ఇతరులకి మనం మంచి చేద్దాము అన్న సంకల్పం వచ్చిన వెంటనే పరహితుండగుచు భూత పంచమునకు, పంచభూతాలు వీడికి పరహితం చెయ్యాలనుకుంటాయంట. మనం చెయ్యాలి అన్న మంచి, ఇంకోళ్ళకి మంచి చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే పంచభూతాలు వీడికి మంచి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తాయంట. పరహితము సేయునెవ్వడు పరమహితుండగుచు భూత పంచమునకు, పరహితమే పరమధర్మము చెప్తున్నాడు పరమేశ్వరుడు. చెప్తున్నాడు పరమేశ్వరుడు అంటే ఎవరు? ఈశానం సర్వ విద్యానాం, అంటే సమస్త విద్యలకి ఆయనే. అలాంటి పరమేశ్వరుడు ఏంటి పరమధర్మంగా చెప్తున్నాడు? పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అంటే పార్వతీదేవితో చెప్తున్నాడు. అంటే సమస్తలో మరి తండ్రి చెప్తున్నాడు, అది పుచ్చుకున్నవాడు ఎవడు? కొడుకే. మరి కొడుకు వినాలి కదా. తండ్రి అందరికీ చెప్తున్నాడు, ప్రవచనం అందరికీ చెప్తున్నాడు, కానీ కొడుకే వినకపోతే ఎట్లా? అందుకే ఆయన కూడా చేసి చూపిస్తున్నాడు. ఏమిటి? మహాభారత గ్రంథాన్ని దంతం పీకి మహాభారత గ్రంథాన్ని అంటారు. అంటే సమస్త లోక శంకరం. మనం కూడా ఏంటంటే మనకి శరీరం ఇచ్చినందుకు ఇతరులకు ఎప్పుడు ఉపయోగపడాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని మనం కూడా ఎప్పుడు ఇతరులకు ఎప్పుడు మేలు చేయాలి. నిరస్త దైత్య కుంజరం అంటే దైత్యులు, ఇందాక అనుకున్నాను రాక్షసులు, అలాంటి రాక్షసులని సంహరిస్తాడు. పైన చెప్తారు కదా వినాశితేభ దైత్యకం, ఏనుగు ముఖంతో ఉన్న రాక్షసుని చంపాడని. మళ్ళీ నిరస్త దైత్య కుంజరం, మళ్ళీ శంకరులు రెండోసారి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అంటే, శంకరులు ఏది చెప్పినా చాలా గంభీరంగా లోతుగా ఉంటుంది. మనిషికి అహంకారం ఎక్కువ, మదం. ఏనుకి మదం, మదగజం అంటాం. అంటే ఏనుకి టీవీ, తన బలం, తన గర్వం, తన ఏనుకి. మనిషికి కూడా ఏమిటంటే ఏమీ లేకపోయినా వాడికి అహంకారం, ఏదో ఉందని అనుకుంటాడు. నా అంతటి వాడు లేడని అనుకోవడానికి ఏముంది, ఏం లేకపోయినా అనుకుంటాడు. రామకృష్ణ పరమహంస ఒక గొప్ప కథ చెప్తారు. ఏనుగు మీద ఒక రాజుగారు సవారీ చేస్తూ ఏనుగు మీద వస్తున్నారనమాట. వస్తూ ఉంటే ఒక చిన్న కన్నం ఉందంట. ఆ కన్నంలో ఒక కప్పు ఉంది. కప్పు ఉంటుంటే ఏనుగు మీద రాజుగారు వస్తున్నారు. ఆ రాజుగారు జేబులోంచి రూపాయి కాసు, పావలా కాసు ఇలా
జారి మరి ఏనుగు వెళ్తుంటే ఇలా ఇలా కదులుతుంటుంది కదా, జేబులోంచి పావలా కాసు ఇలా పడి ఆ కన్నం దగ్గరికి వచ్చిందంట. వెంటనే ఆ కప్ప బయటకు వచ్చి ఆ కన్నంలో పావలా కాసుని ఇలా తీసిందంట. అమ్మో డబ్బు దొరికిందని పావలా కాసు చూసి ఇలా ఏనుగుని చూసిందంట. చూసి వెంటనే డబ్బు దొరకగానే దానికి ఏం పెరిగింది, అహంకారం పెరిగిపోయి వెంటనే ఏనుగు చూసి, ఓయ్ నా కన్నం ఇక్కడ ఉండగా చూసుకుని నా ముందు నుంచే వస్తున్నావేమిటి, అటుగా వెళ్ళు లేకపోతే కాలుతో తొక్కి చంపేస్తా అందంటే. ఏమిటి కప్ప ఏనుగుని చంపగలుగుతుందా, దాని శక్తి ఏంటి, కానీ దానికి అంత అహంకారం ఎందుకు వచ్చింది అని శిష్యుడు ఆశ్చర్యపోయాడు. రామకృష్ణ పరమహంసని అడుగుతున్నాడు, గురువుగారు కప్ప ఏమిటి ఏనుగుని తొక్కుతానంటుంది ఏమిటి, దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదా ఇందాక రాజుగారి జేబులోంచి ఒక పావలా కాసు దొరికిందిలే, అది దాని అహంకారము అని అన్నారు. అంటే ఏమీ లేకపోయినా దానికి ఏదో దొరికితే ఏదో ఉందని అహంకారం. అలా మనిషికి కూడా మదం, అహంకారం. అందుకే శంకరులు భజగోవిందంలో చెప్తారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. మనకి ఏదో ఉందనుకుని గర్వపడుతూ ఉంటే, ధనం ఉందనో, వెనకాల జనాలు ఉన్నారనో, ఏదో విద్య చాలా విషయాలు తెలుసనో, దేనికో గర్వపడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు. కాలం తలుచుకుంటే ఎంతసేపట్లో తీస్తుందంట, మాకురు ధనజన యవ్వన గర్వం. యవ్వనంలో ఉన్నవాడికి గర్వమే, ఇప్పుడు బలం ఉందని, ఏదైనా చేయగలనని. హరతి నిమేషత్ కాల సర్వం, ఈ కాలము నిమిషంలో తీసేస్తుంది. అందుకే ఎప్పుడు మనం గర్వం పడకుండా ఎప్పుడు వినయంగానే భగవంతుని ఆశ్రయిస్తూ ప్రతిదానికైన పాదాన్ని ఆశ్రయించే మనం ఎప్పుడూ ఉంటాం అని మనకి భగవంతుడు చేసి చూపిస్తున్నాడు. మనం ఆచరించాలి. ఆయన ఎలా లోకానికి ఉపకారం అయ్యాడో మనం కూడా అలా లోకానికి మన వల్ల ఇంకోళ్ళకి ఏదో ఒక ఉపకారం. భగవంతుడు విభూతి ఇవ్వకుండా ఎవరిని ఉంచాడు. ప్రతివాడికి ఏదో ఒక శక్తి ఇస్తాడు. కొంతమందికి చెప్పే శక్తి ఇస్తాడు, కొంతమంది వినగలరు, కొంతమందికి శారీరక బలం ఉంటుందో పల్లకి మొయ్యొచ్చు. భగవంతుడి సేవ చేయడానికి వీడికి ఏమీ లేదు అన్నవాడు ఎవడో ఉంటాడు. ఏదో ఒకటి ఏది చేసినా మనం భగవంతుడికి సేవ చేసుకోవడం. అందరూ తరించడానికి ఆయన ఎన్నో మార్గాలు చూపించాడు. మనమే అదేంటో మనకి ఏది వర్తిస్తుందో అది వెతుక్కుని మనం చేసుకోవాలి. దరే తరోదరం వరం, దరే తర, దర ఇతర. దర అంటే సన్నని, దర ఇతర అంటే సన్నని కాని, లంబోదర. దరే తరోదరం వరం అయినది. చూడండి శంకరులు మీరు చెప్పిన ఈ పద్యాలు మీరు చదివితే శ్లోకం రిథమిక్గా ఉంటుంది. ఇది గణేశ పంచరత్నం. ఇది పంచచామర అన్న ఛందస్సులో రాశారు. అంటే మీకు చదవడానికి కూడా చాలా రిథమిక్గా ఉంటుందన్నమాట. దరే తరోదరం వరం వరేభ వక్త్రమక్షరం. పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే ఎంతో చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటే ఆ ట్వింకిల్ ట్వింకిల్ కంటే ఇవి చాలా బాగుంటుంది. దరే తరోదరం వరం అంటే దర ఇతర ఉదరం అంటే సన్నని కాని, లంబోదరుడు. లంబోదరుడు అంటే సమస్త జగత్తుని లోపల ఉంచుకుంటాడు కాబట్టి ఆయనకి అంత పెద్ద పొట్ట. ఆయనకి ఎందుకంటే సమస్త జగత్తు. అందుకే ఇందాక మనం కృష్ణ స్వరూపమే గణపతి అనుకున్నాం కదా. భాగవతంలోనే ఏం చెప్తారంటే, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగంబునల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఉదరములో జగత్తంతా ఉంటుందంట. పరబ్రహ్మాన్ని, పరమేశ్వరుడికి ఉదరంలోనే జగత్తు ఉంటుంది. అందుకైనా లంబోదరుడు. ఆయన సమస్త బ్రహ్మాండాలన్నీ ఆయన ఉదరంలో, పొట్టలో ఉంటాయి. అంటే కడుపులో దాచుకుంటాడు అందరినీ. అలా ఉదరంలో జగత్తంతా ఉంటుంది. లంబోదర. వరేభ వక్త్రమక్షరం. వరేభ వర ఇభ వక్త్రమక్షరం. వర ఇభ. ఇభ అంటే ఏనుగు. వర ఇభ. వర అంటే శ్రేష్టమైన. ఇభ వక్త్ర శ్రేష్టమైన గజముఖము కలిగిన వాడు. వరేభ వక్త్రమక్షరం. అక్షరస్వరూపుడు గణపతి. ఇది గణపతి గురించి ఏం చెప్తారంటే, గణపతి అక్షరస్వరూపుడు. అందుకే మనకి ఇందాక అనుకున్న మొదట్లో పిల్లలకి గణపతిని ప్రార్థించమని చెప్తూ ఉంటారు. గణపతి బుద్ధిని బాగు చేస్తారు. అక్షరస్వరూపం. అక్షరాలు కూడా గణములే కదా, లెక్క పెట్టినవే కాబట్టి అక్షరాలు కూడా మనకి 50 అక్షరాలు. ముఖ్యంగా ఆ 50 అక్షరాలు అంటే గణములే. ఆ గణములకు మళ్ళీ పతి ఎవరు? ఆ అక్షర బ్రహ్మం ఎవరు? ఇందాక అనుకున్నాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే అక్షరం అంటే పరబ్రహ్మమే అని మనము అక్షరం. వరేభ వక్త్రం అక్షరం. అక్షరం కూడా పరమాత్మయే. కృపాకరం, క్షమాకరం, ముదాకరం, యశస్కరం. కృపాకరం. కృప భగవంతుడికి ఎప్పుడు కృప. క్షమ ఎప్పుడు క్షమాగుణమే. ముద మనకు ఆయన ఆనంద స్వరూపుడు. అందుకే ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ముదాకరం, కృపాకరం, క్షమాకరం, ముదాకరం, యశస్కరం. యశస్సుని ఇస్తాడంట. మనకి కీర్తి యశస్సులు అంటారు. కీర్తి అంటే పేరు ప్రఖ్యాతలు. యశస్సు అంటే ఎవర్ లాస్టింగ్ కీర్తి, అంటే శాశ్వతమైన కీర్తిని యశస్సు అంటారు. మనకి
కారే రాజులు, ఎంతమంది రాజులు లేరు? కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలరే, భూమిపై పేరైనా గలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశకాములై ఈరే కోరికలను వారలను మరిచరే ఈ కాలమునన్ భార్గవ అంటారు. అంటే ఎంతమంది రాజు, బలిచక్రవర్తి చెప్తాడు, ఎంతమంది రాజులు వచ్చారు పోయారు, ఎంతమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, 5 ఏళ్ళు అవుతుంటే మారిపోతూనే ఉన్నారు, ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది ఉంటారంట, వాళ్ళ కీర్తి ఎప్పుడు శాశ్వతమైన కీర్తి. ఒక ధర్మరాజు, ఎప్పటి ద్వాపరయుగం ఎప్పటికీ మనం ధర్మరాజులా ఉండాలరా అంటాం. శిబి చక్రవర్తి, ధర్మరాజు, శ్రీరామచంద్రమూర్తి, వీళ్ళది యశస్సు. అంటే భగవంతుని గణపతిని ఆచరిస్తే మనకి యశస్సు ఇస్తాడంట. అంటే నశించని కీర్తి, ఇది కాలంతో పోయే కీర్తి కాదు, కాలాతీతమైన ఎప్పుడూ ఉండే శాశ్వతమైన కీర్తిని ఇస్తాడు. యశస్కరం, కృపాకరం, క్షమాకరం, ముదాకరం, యశస్కరం, మనస్కరం, నమస్కరం, మనస్కరం, నమస్కృతం, నమస్కరోమి భాస్వరం. అంటే నమస్కరించిన వారికి మంచి మనస్సునిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మంచి చక్కటి మనస్సునిస్తాడు. అలాంటి భగవంతుని మనం ఆశ్రయించాలి. మంచి మనస్సుని ఇవ్వడము అంటే ధార్మికమైన ఆలోచనలు రావడమే. మంచి ఆలోచన రావడమే గొప్ప తపస్సు. మంచి ఆలోచన, శృణ్వంతపః, మంచివి వినాలి ఎప్పుడు, మంచివి తలుచుకోవాలి ఎప్పుడు, మంచివే చూడాలి ఎప్పుడు, ఎప్పుడు మంచి వినాలి, మంచి చూడాలి. నోటమట ఎప్పుడు మంచి వాక్యే రావాలి. మన మాట మనం ఇందాక మనం అనుకున్నాం, మన వల్ల ఎప్పుడు సంతోషపడాలి. మన మాట ఇతరులకి ఆనందం కలిగించేటట్టు ఉండాలి, కానీ బాధపడేటట్టు అసలు ఉండకూడదు. మనం ఎవరి పట్లైనా కారుణ్య భావం, ఇందాక అనుకున్నాం కదా, భూతదయ విస్తారయ, అందరి పట్ల ఎప్పుడు కారుణ్యంతో ఉండాలి. మన మాట ఇంకోళ్ళకి చక్కగా వినసొంపుగా ఉండాలి. ఏది చెప్పాలన్నా అవతల వాళ్ళు ప్రేమించేటట్టు చెప్పాలి. అలా మనం చేసుకోవాలి. అలాంటి మనసు మనకి భగవంతుడు ఇవ్వాలి. మనస్కరం, నమస్కృతాం, నమస్కరోమి భాస్వరం. మీరు గమనిస్తే ప్రతిదీ ఇస్తాను అన్నాడు, నమస్కరిస్తే ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇన్ని ఇస్తాడంటే ఒక్క నమస్కారం పెడితే. కానీ మనం ఇంకా నమస్కారం పెట్టాలా వద్దా అని ఇంకా ఆలోచించకూడదు. వెంటనే గణపతిని శరణు కోరాలి. నీవే తప్ప ఇతపరం వెరుగా అన్నట్టుగా ఆయన పాదాలని పట్టుకుంటే ఆయన వెంట వెళ్ళడం కాదు, ఆయన మన వెంట పరిగెడతాడు. భగవంతుడికి వైపు మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు మన వైపు. ఎప్పుడు ఆలస్యం మన వైపు ఉంటుంది. మొన్న ఎవరో అడిగారు, చిత్తశుద్ధి వచ్చాక జ్ఞానం వస్తుంది అంటారు. అంటే చిత్తశుద్ధి వచ్చాక జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఏం ముహూర్తం ఉండదు. వీడికి చిత్తశుద్ధి వచ్చిందా లేదా కాసేపు చూద్దాం, తర్వాత ఎప్పుడో జ్ఞానం ఇద్దాం, అలా ఉండదు. మనకి చిత్తశుద్ధి వచ్చిన మరుక్షణమే జ్ఞానం ఇచ్చేస్తారు. మనకంట ఆయనకు ఆతృత ఎక్కువ. మనం ఆయన్ని పొందాలనుకున్న తపన మనలో కలిగితే ఆయన మనని ఎప్పుడు పొందాలా అని ఆయన వెంటబడతాడు. భగవంతుడు మన వెంట పరిగెడతాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు కృష్ణుడు. వాడు నన్ను రక్షించమని అడగడు భక్తుడు, నన్ను రక్షించు అని అడగడు. ప్రహ్లాదుడు ఎక్కడైనా అడిగాడా నన్ను రక్షించు, వీళ్ళు నన్ను ఇంత హింసిస్తున్నారు, నువ్వు నన్ను కాపాడు ఆయనేం అడగడు. భగవంతుడు కాపాడుతూ ఉంటాడు, ఆయన వెంటబడుతూ ఉంటాడు. ఎందుకు? వాడిని కాపాడకపోతే అసలు నేను ఉన్నానని ఎవరు నమ్మడు రాదు. నేను ఉన్నానని నిరూపించుకోవడానికి వాడిని కాపాడాలి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భగవంతుడు. అలా మనం మనస్కరం, నమస్కృతం, నమస్కరోమి భాస్వరం. అకించనార్తి మార్జనం. అకించన, కించన, కించిత్. కించన అంటే కొంచెం, అకించన ఏమీ లేకపోవడం అంటే ధనం ఏమీ లేకపోతే దరిద్రమే, ఆరోగ్యం లేకపోతే దరిద్రమే, శాంతి లేకపోతే అన్నిటికంటే పెద్ద దరిద్రమే, అన్ని దరిద్రమే. ఇలాంటి ఉన్నవాడికి యొక్క ఆర్తి, వాడికి ఎంతసేపు దీని నుంచి బయటపడాలని ఉంటుంది. వినాయకుడిని ఆశ్రయిస్తే మార్జనం ఇలా తుడిచేస్తాడంట, తీసేస్తాడంట. అకించనార్తి మార్జనం, చిరంతనోక్తి భాజనం. శంకరులు ఇక్కడ శంకరులదంతా ఇక్కడ ఉంటుంది. చిరంతన ఉక్తి భాజనం. చిరంతన ఉక్తి, చిరంతనోక్తి. చిరంతన అంటే శాశ్వతమైన ఉక్తి మాట. శాశ్వతమైన మాట ఏముంటుంది? వేదవాక్య శాశ్వతమైన మాట. ఎన్నో వస్తున్నాయి చూడండి. ఒక 10 ఏళ్ల క్రితం ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, వాడు ఏదో చెప్పాడు, ఒక సిద్ధాంతం చెప్పాడని వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత అది కాదయ్యా, దానికంటే ఇంకా గొప్ప మాట ఇది ఉందని ఇంకోటి తీర్చి చెప్తే అది కాదని చెప్పేసి వీడికి ఇంకో ప్రైజ్ ఇస్తారు. అంటే వాడు చెప్పింది మారుతున్న కొద్దీ మారిపోతూ ఉంటుంది. కానీ వేదం పౌరుషేయం, అనంతం. వేదం అనంతావై వేదాహ, ఎప్పటి వేదం, దాన్ని ఒకరు చెప్పింది కాదు. భగవంతుడి యొక్క నిశ్వాసయే వేదం. ఆ వేదంలో ఉన్న మాట ఇప్పటి వరకు ఒక అక్షరం కూడా మారలేదు. అంటే వేదవాక్ అంటారు. వాడు చెప్తే వేదవాక్కుడు అంటే వేదవాక్కుని మార్చడం లేదు. వేదం ప్రమాణం, వేదం శాశ్వతం. అలాంటి శాశ్వతమైన వేదాన్ని ప్రతిపాదించిన దైవమే గణపతి. చిరంతనోక్తి భాజనం అంటే
వేద ప్రతిపాదమైన దైవము, వేదం ప్రతిపాదించిన దైవము. పురారి పూర్వ నందనం, పురారి పూర్వ నందనం. ఇందాక మనం అనుకున్నాం త్రిపురాసురుడు అని. ఆ త్రిపురాసురుడు తపస్సు చేశాడు, 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు, గణపతి ప్రత్యక్షం అయ్యాడు, శంకరుడు చేతిలోనే నీకు మరణము అని. ఎప్పుడైతే వరం పొందాడో ఈ రాక్షస బుద్ధి బయట పెట్టుకున్నాడు, లోకాన్నంతా జయించాడు, దేవతల్ని హింసించాడు, ఏది కనిపించినా నాదే అన్నాడు. ఇలా చేసుకున్నాడు. ఎలా? అందరూ దేవతలు వెళ్ళి శంకరుని ఆశ్రయించాడు. స్వామి నువ్వే రక్షించాలి, నీ చేతిలోనే మరణం ఉందంట, వినాయకుడు వరం ఇచ్చాడు, నువ్వే వచ్చి రక్షించు అని. శంకరుడు బయలుదేరి వెంటనే యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యాడు. ఎలాంటి వరం కోరాడు త్రిపురాసురుడు? ఈ బ్రహ్మాండంలో లేని రథము, బ్రహ్మాండంలో లేని ధనస్సు, దేవాదిదేవుడు, బ్రహ్మాండంలో లేని బాణము, లేని అశ్వములు, అలాంటి లేని సారథి, అలాంటి వాడు మేము 3 త్రిపురముల్లో అంటే 3 నగరాల్లో ఎగురుతూ ఉంటాం. అంటే త్రిపురాసురుడు కోరిన వరం ఏంటంటే కామరూపం. వాడు తలుచుకున్న రూపం వాడికి వచ్చేస్తుంది. వాడు 3 నగరాలుగా ఉంటాడు. బంగారు నగరం, వెండి నగరం, ఇనుప నగరం, 3 నగరాల్లో వాడు అలా ఎగురుతూ ఉంటాడు. వాడు కోరిన వరం ఏంటంటే ఇలాంటి రథం, బ్రహ్మాండంలో లేని రథంలో దేవాదిదేవుడు ఎవరుంటారో వాడు ఒక్క బాణంతో ఈ మూడు పురములు సరళి రేఖలు అంటే స్ట్రెయిట్ లైన్లో ఉన్నప్పుడు ఒక్క బాణం ఆ క్షణం కొడితే అది 3 రేఖలు ఒక రేఖలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో కొన్ని వేల దివ్య సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వాళ్ళు అలా కదలకుండా ఒక్క క్షణం అలా వస్తూ ఉంటే ఆ టైంలో కొట్టేయాలి. ఆ టైంలో కొట్టలేకపోతే మళ్ళీ ఇంకో 1000 దివ్య సంవత్సరాలు వీడు హింసిస్తూనే ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళి పరమేశ్వరుని అడిగారు. స్వామివారి నేను రక్షిస్తానని చెప్పి వచ్చాడు. ఈ భూమినే రథంగా చేసుకున్నాడు, సూర్యచంద్రుల్నే రథచక్రాలుగా చేసుకున్నాడు, బ్రహ్మగారిని సారథిగా చేసుకున్నాడు, విష్ణువుని బాణంగా చేసుకున్నాడు, అశ్వినీ దేవతల్ని గుర్రాలుగా చేసుకున్నాడు, మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకున్నాడు. యుద్ధం ప్రారంభం చేశాడు. ఎంతసేపు యుద్ధం చేస్తున్నా చావడు త్రిపురాసుడు. వరం ఉంది చావడు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఇంతలో నారద మహర్షి వచ్చారు. స్వామి నీకు చెప్పేంతటి వాడిని కాదు, నువ్వు సర్వజ్ఞుడివి, కానీ ఒక చిన్నది జరగలేదు స్వామి, అందుకే నీకు ఈ విఘ్నం. ఏమిటయ్యా అంటే గణపతిని పూజ చేయకుండా వచ్చి యుద్ధానికి వచ్చేసావు అని. ఎంత నీ కొడుకైనా ప్రోటోకాలే. ఎవరైనా గణపతికి పూజ చేసే యుద్ధం చేయాలి. నువ్వు నీ ప్రోటోకాల్ని మర్చిపోయావు. మరి గణపతికి పూజ చేయమని నువ్వే చెప్పావు, మరి నువ్వు చేయలేదు. అందుకే ఈ విఘ్నాలు. ఒక్కసారి వెళ్ళి ఆ చింతామణి గణపతిని రోజు నమస్కరించేవాడు. పూజ చేసేస్తే నీ విఘ్నాలు తొలగిపోతే నువ్వు చంపేయచ్చు. మరి ప్రోటోకాల్ ఎవరైనా ఫాలో అవ్వాలి కదా. అందుకు వెంటనే పరమేశ్వరుడు ఏం చేశాడు? కైలాసంలో ఉన్న చింతామణి గణపతిని పూజించి వెంటనే వచ్చి ఆ త్రిపురాసురుడిని ధనస్సుతో సంహరించాడు. ఆయనకు అప్పటి నుంచి త్రిపురాంతకుడు, త్రిపురాసురుడిని సంహరించాడు కాబట్టి త్రిపురాంతకుడు. ఆ త్రిపురాంతకుడే పురారి, పురములకు అరి, పురములుగా చేసుకుని ఎగురుతున్నాడు కదా, ఆ పురములకు అరి అంటే పురారి, పురములకు శత్రువు పురారి. ఆ పురారి యొక్క పురారి పూర్వనందనం అంటే పూర్వనందనం. పరమేశ్వరుడికి 2 కుమారులు, స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు. పూర్వనందనం అంటే పూర్వోత్తరాలు అంటారు. పూర్వ ఉత్తరం అంటే మొదట తర్వాత. పూర్వ అంటే మొదటి కొడుకు. నందనం ఆనందం కలిగిస్తాడు ఎప్పుడు వినాయకుడు. ఎప్పుడు పురారి పూర్వనందనం, ఎప్పుడు పరమేశ్వరుడు పక్కనే ఉంటాడు. అందుకే మనకి మూక పంచసతి అనే ఒక గ్రంథం ఉంది. అందులో మూకశంకరులు చెప్తారనమాట. మూకశంకరులు ఒక గొప్ప మాట చెప్తారు. వినాయకుడికి ఒక గొప్ప పేరు హేరంబ అంటారు. హేరంబ గణపతి అంటారు, వినే ఉంటారు. అంటే ఈ నామాలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. హేరంబుడు అంటే ఏమిటంటే ఎప్పుడు తండ్రి పక్కనే ఉంటాడంట. తండ్రికి పక్కనే ఎప్పుడు కొడుకున్నాడు అనుకోండి, ఎంత చక్కగా బలం. అన్నిటికీ అన్ని నాన్నగారిని మీరు ఎందుకు కంగారు పడ్డాను, నేను అన్ని చూసుకుంటాను, మీరు చక్కగా విశ్రాంతి తీసుకుని అంటే చాలు, పనంతా అయిపోతుంటే తండ్రికి ఎంతో సంతోషం. అలా ఎలాంటి కొడుకంట మూకశంకరులు చెప్తున్నారు. అమ్మవారిని ప్రార్థిస్తూ హేరంబేచ గుహేచ హర్షభరితో వాత్సల్యమంకూరయన్ అంటారు. అమ్మాయి ఏం అదృష్టవంతురాలివమ్మా నువ్వు, నీకు 2 చక్కటి కుమారులు. ఎలాంటి వాళ్ళు? ఒకడేమో హేరంబుడు, పెద్ద కొడుకు హేరంబుడు, లోకపూజ్యుడు. ఆయన పూజ చేస్తే తప్ప మీ ఆయన కూడా వెళ్ళి యుద్ధం చేయలేకపోయాడు. ఆయన పూజ చేస్తేనే ఏదైనా చేయగలడు. అలాంటి వాడు గణాధిపతి, మొదటి పూజ ఆయనకే, గణములకు అధిపతి. అందరూ ఆయన్ని ఎప్పుడు తండ్రి పక్కనే ఉంటాడు. నాన్నగారిని మీరు నేను చక్కగా చేసేస్తానండి అంటాడు. అలాంటి కొడుకు ఉన్నానికి తండ్రికి అంతకంటే సంతోషం. అందుకు గణపతిని చూడగానే అమ్మవారికి వాత్సల్యం ఇలా పుట్టేస్తుందంట లోపల నుంచి. ఆ కొడుకుని చూడగానే అమ్మవారికి వాత్సల్యం పుడుతుందంట. అది హేరంబ గణపతి అంటే ఎప్పుడు తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. హేరంబే పురారి పూర్వ నందనం
సురారి గర్వ చర్వణం. సురారి అంటే ఇందాక చెప్పుకున్న రాక్షసుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు. మనకి పురాణాల్లో మనకి గణేశ పురాణం అని, ముద్గల పురాణం అని పురాణాలు ఉన్నాయి. గణపతి గురించి చెప్పే శాస్త్రాలు చాలా ఉన్నాయి. గణేశ పురాణం, ముద్గల పురాణం, అలాగే గణేశ తాపని ఉపనిషత్తు, హేరంబోపనిషత్తు, ఇలా మన వల్లభోపనిషత్తు అని చాలా గ్రంథాలు. అన్నిట్లో వినాయకుడి యొక్క వైభవాన్ని, గణపతి యొక్క వైభవాన్ని చాలా చెప్పాయి. అంటే ఇందులో సురారి గర్వ, అందులో ఎన్నో కథలు. భగవంతుడు వినాయకుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తి శత్రు సంహారం చేశాడు, రాక్షస సంహారం చేశాడు, వాళ్ళ గర్వాన్ని తీసేశాడు. అలా సురారి గర్వ చర్వణం. ప్రపంచనాశ భీషణం, ఇందాక మనం అనుకున్న సృష్టి స్థితి లయకారకుడు అని. అలా ప్రపంచాన్ని కూడా లయం చెయ్యే సామర్థ్యం కలవాడు ఆయన పరమాత్మ, లయం చేస్తాడు. ధనంజయాది భూషణం. ధనంజయ, ధనంజయ అంటే అగ్ని. అగ్ని మొదలైన దేవతలకి ఆయన అగ్నే. ఒక యజ్ఞం చేయాలంటే ముందు అగ్ని ప్రజ్వలిస్తారు. ఒక దీపం వెలిగిస్తే కానీ పూజ ప్రారంభం చేయరు. అంటే అన్ని దేవతలకి ముందు అగ్నియే. అలాంటి అగ్నికి ముందు గణపతి. ధనంజయాది భూషణం, అలాంటి దేవతలకే ఆయన భూషణుడు వంటి వాడు. ధనంజయాది భూషణం. కపోలదాన వారణం. కపోలదాన వారణం అంటే తన చెక్కిళ్ళకి, కపోలదాన వారణం అంటే తన చెక్కిళ్ళు. కపోలం నుంచి ఎప్పుడు ఆ మదజలం కారుతూ ఉంటుందంట, మదజలం కారుతూ ఉంటుంది. ఆ మదజలం కారుతూ ఉంటే ఏమవుతుంది, వెంటనే తుమ్మెదలు వచ్చి ఆ మదజలాన్ని త్రాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పే స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలి. ఏం చెప్తున్నాను, గజముఖముకి మదజలం కారుతోంది. ఏదైనా ఏనుగుకి మదజలం కారుతోంది అంటే అది శ్రేష్టమైన ఏనుగు అని. ఆ మదజలం కారుతున్న ఏనుగుని నేను ఏది చెప్తున్నానో మీరు విజువలైజ్ చేస్తే, ఒక గజముఖము ఆ ఏనుగు ముఖంలో మదజలం కారుతూ ఉంటే తన యొక్క చెవులతో ఆ తుమ్మెదలు వస్తూ ఆ మదజలాన్ని త్రాగాలని చూస్తూ ఉంటే తన యొక్క చెవులు, ఏనుగుకి చెవులు ఎంత పెద్దవి, శూర్పకర్ణం, ఆ చెవులతోటి ఇలా ఇలా తుమ్మెదల్ని తోలుతున్నాడంట. ఈ రూపాన్ని ఎవరైనా ధ్యానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని మంత్రశాస్త్రం చెప్తోంది. అంటే ఎప్పుడు మనం ఇలాంటి రూపాన్ని ధ్యానం చేయాలి. అంటే వినాయకుడి యొక్క రూపంలో మదజలం కారుతూ తుమ్మెదలు వస్తూ తన యొక్క చెవితోటి ఇలా ఇలా ఊపుతూ ఉంటే ఆ మదజలం, ఆ తుమ్మెదలు వెనక్కి వెళ్ళడం, అదంతా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి శుభం కలుగుతుంది. కపోలదాన వారణం భజే పురాణ వారణం. భజే పురాణ వారణం. ఎప్పటి దేవుడు, పురాణ జ్యేష్ఠరాజం మంత్రం చెప్తోంది. జ్యేష్ఠ అంటే అన్నిటికంటే పెద్దవాడు. అన్నిటికంటే పెద్దవాడు కాబట్టి ఏదో పక్కన ఎక్కడో పెట్టేశారండి పెద్దవాడు కాబట్టి విలువ ఇవ్వకుండా కాదు. రాజు, జ్యేష్ఠరాజం, రాజుగారు ముందర జ్యేష్ఠం అంటే మొదటి ఉన్న రాజు, ఎప్పుడు ఆయనే అందరికంటే ముందున్నవాడు. భజే పురాణ వారణం. నితాంతకాంత మంతకాంత. నితాంతకాంత దంతకాంతి. ఏనుగుకి దంతము, ఏనుగుకి దంతమే అందం. ఆ ఏనుగు ఇందాక అనుకున్నాం కదా, ఒక దంతం పీకి లోక కళ్యాణం కోసం మరి భారతాన్ని రాశాడు. ఆ దంతకాంతి ఎలాంటిదంటే నితాంతకాంత అంటే మనోహరంగా ఉంటుందంట. మనోహరంగా ఎప్పుడు తరగని కాంతి ఆ దంతకాంతి. అలాంటి నితాంతకాంత దంతకాంతి అంతకాంతకాత్మజం. అంతక ఆత్మజం. అంతక అంటే యముడు. ఆ యముడికి అంతక, యముణ్ణి సంహరించినవాడు ఎవరు, పరమేశ్వరుడు. యముణ్ణి చంపినవాడు పరమేశ్వరుడే. మార్కండేయ మహర్షిని రక్షించడానికి మరి యముణ్ణి వక్షస్థాడనమంతకస్య అంటారు శంకరులు. అంటే గుండెల పైన తనగానే యముడు చచ్చిపోయాడు. ఎవరు మృత్యువో ఆయనకి మృత్యువు, మృత్యుంజయుడు, మృత్యువుకే మృత్యువు. అలాంటి వాడికి ఆత్మజుడు అంటే కొడుకు, పుత్రుడు. అంటే ఎందుకు ఇది చెప్తున్నారు అంటే ఇది చదివిన వాళ్ళకి ఏంటి అంటే అపమృత్యు దోషాలు పోతాయి. అపమృత్యు దోషాలు పోవాలి అని చెప్పి శంకరులు కొన్ని ఇలాంటి పదాలను పెట్టారు. అంతకాంతకాత్మజం. అచింత్య రూపం మొదట్లో చెప్పుకున్నాం. అచింత్య రూపం, చింతకి, మనసుకి అందుకోలేని రూపం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది వేదం. అంటే మనసు పట్టుకోలేదు, వాక్కు పట్టుకోలేదు. అలాంటి రూపం, అలాంటి నిర్గుణుడు, అచింత్య రూపం. అంతహీన అంటే అంతము లేనివాడు, ఆద్యాంతమును లేనివాడు. అంతరాయ కృంతనం, ఏదైనా కార్యం తలపెడితే అంతరాయాలు లేకుండా చూస్తాడు. అంతరాయ కృంతనం అంటే ఆబ్స్టకల్స్ని పోగొడతాడు, విఘ్నముల్ని పోగొట్టువాడు. అంతరాయ కృంతనం. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం. ఎప్పుడు అందరి హృదయాల్లో ఉంటాడు, కానీ ఉన్నాడని తెలుసుకోవాలిగా. అలా తెలుసుకున్నవాడే యోగి. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం. యోగి తెలుసుకుంటాడు.
ఏవం ధ్యాయసి త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. మనకి గణపతి అథర్వ శీర్షంలో వస్తుంది. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం, యోగులు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరహ అంటారు. అంటే నిరంతరం యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. మనకి పరమాచార్య స్వామివారు, కంచి స్వామివారు ఇవాళ అనురాధ నక్షత్రం కూడా, అందుకు స్వామివారిని కూడా ఒకసారి తలుచుకుందాం. స్వామివారు తేనంబాకంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఏంటంటే అమ్మవారిని ఊరేగిస్తున్నాడు. కామాక్షి అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటే టపాసులు పేల్చారు, విపరీతమైన టపాసులు పేలుస్తుంటే స్వామివారు అన్నీ తెలుసు కానీ తెలియనట్టు అడుగుతున్నారు శిష్యుల్ని, ఏమిటి టపాసులు వినిపిస్తున్నాయి ఏమిటి అని. ఏం లేదు స్వామి, కంచి కామాక్షి అమ్మవారిని ఊరేగిస్తున్నారు, పెద్ద కంచికి తీసుకెళ్ళిపోతారు, గృహంలోకి ఆలయంలోకి తీసుకెళ్ళిపోతున్నారు స్వామి, దాని రండి వెళ్దాం. అమ్మవారిని ఊరేగిస్తుంటే చూడకుండా ఉండడం ఏంటి, వెళ్దాం అన్నారు. స్వామి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మనం నడిచి వెళ్ళాలి, మూసేస్తారు, కుదరదు, మనం వెళ్ళేసరికి అమ్మవారి దర్శనం లభించదు అన్నారు కంచి స్వామివారితో. అన్నీ జరుగుతాయి అని చెప్పి శివస్థానంలో ఉన్న పక్కన ఒక గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా ఎవరు చూడకుండా చెయ్యి ఇలా చాటు పెట్టి ఏదో చెప్పారు, వచ్చేసారు. గణపతి శివులు ఏదో చెప్పి ఇలా వచ్చేసారు. వీళ్ళందరూ శిష్యులు అనుకున్నారు, సరే ఏం చేస్తాం, స్వామివారిని కాస్త వాకింగ్ అవుతుందిలే, నడిస్తే కాస్త దూరం, 8 కిలోమీటర్లు ఎక్కడ కచ్చాబేశ్వరం ఆలయం దగ్గర నడుస్తోంది, ఇంకా రథం వెళ్ళిపోవాలి దగ్గరే, ఇంకా కచ్చాబేశ్వరం నుంచి దగ్గరే ఆలయం, వెళ్ళిపోతుంది రథం. వీళ్ళు తేనంబాక నుంచి రావాలి, నడుస్తున్నారు. వచ్చేసరికి ఆశ్చర్యపోయారు. కొంతమంది అన్నారు నడుస్తాం, కాస్త వ్యాయామం అయినా అవుతుంది. కొంతమంది అన్నారు పోన్లేండి, దేవాలయం మూసేసిన దేవాలయం చూసేసి వెళ్ళిపోదాంలేండి అన్నారు. వెళ్ళేసరికి అక్కడ అమ్మవారు కచ్చాబేశ్వర ఆలయం దగ్గర అక్కడే ఉంది అమ్మవారు, ఒక్క అడుగు కదలలేదు. ఏమిటిరా అంటే అందరూ పరమాచార్య స్వామి వారు వస్తున్నారని చెప్పి వెంటనే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోయారు. స్వామి 1.5 గంట నుంచి రథం కదలట్లే, ఆ ఏనుగు మీద ఉన్న అమ్మవారు వెళ్ళట్లేదు ముందుకి, అలా ఆగిపోయింది. లాగుతూ ఉంటే ఏనుగు గీంకరిస్తోంది, అసలు ముందుకు అడుగేయట్లేదు. వదిలేస్తే కదపకుండా వదిలేస్తే అలా ఉంటుంది. కదుపుదామని చూస్తే వెంటనే గీంకరిస్తోంది, అసలు కదలట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. అదే అని చెప్పి ముందు అమ్మవారిని దర్శనం చేసుకుని స్వామివారి దగ్గర ఆ ఏనుగు తొండం మీద ఇలా రాసి బయలుదేరి అన్న వెంటనే ఏనుగు బయలు. అంటే యోగి హృదయం, నడిచే దైవం కంచి పరమాచార్య స్వామి అని అక్కడ వినాయకుడికి చెప్పారు. ఇక్కడ ఏనుగు ఆగిపోయింది, ఈయన వచ్చి ఇక్కడ ఇలా వెళ్ళొచ్చు అన్నారు. వెంటనే అంటే నిరంతరం యోగుల హృదయాల్లో ఉంటాడు భగవంతుడు, పిలిస్తే పలికే దైవం. అందుకే కలౌ చండీ వినాయకో అన్నారు. కలియుగంలో చండీ వినాయకం, అందుకే చండీ అన్ని మనకి చోటు చండీ హోమం చండీ హోమం చండీ హోమాలు అంటారు. అమ్మవారిని చండీ స్వరూపంగా వినాయకుడిని ఆరాధిస్తుంటారు. అంటే ఆయన్ని ఆరాధిస్తే కలియుగంలో ఆయన్నే ఆరాధించారు. కలౌ చండీ వినాయకుడు, ఆయన ఆరాధిస్తే అతి తొందరగా శీఘ్రముగా ప్రసన్నమయ్యే దైవం, నమస్కరిస్తే చాలు. అలాంటి దైవం వినాయకుడు. తమేకదంతమేవతం విచింతయామి సంతతం. తమేకదంతం, ఏకదంతుడు. ఏకదంతుడు అంటే ఒక్క దంతము ఉన్నవాడు. మనకి ఏనుగు చూడండి, మగ ఏనుగులకి దంతాలు ఉంటాయి, ఆడ ఏనుగులకి దంతాలు ఉండవు. వినాయకుడిని ఏమంటే ఏకదంతం, ఒకవైపు దంతం. ఎందుకంటే ఇంకో దంతంతో మరి ఇందాక చెప్పాం కదా, అంటే ఒకవైపే దంతం ఉంది అంటే అర్థం ఏంటి, ఒకవైపు స్త్రీ, ఒకవైపు అంటే అర్ధనారీశ్వరుడే ఏనుగు. గణపతి, గణపతి అంటే అర్ధనారీశ్వర తత్వం. ఒకవైపంతా అమ్మవారు, ఒకవైపంతా పరమేశ్వరుడు. అర్ధనారీశ్వర తత్వం చెప్పడానికి ఏకదంతుడు అంటే ప్రకృతి పురుష శివశక్తైక రూపిణి, శివశక్తైక రూపమే గణపతి అని చెప్పడమే ఏకదంతం. అంతేనా అర్థము? ఇది మనం రూపంతో చెప్తున్నాం, కానీ పరమాత్మకి కూడా వర్తించాలి ఏకదంతం. మనం చెప్పే ప్రతినామము రూపానికి ఎలా అన్వయం చేస్తున్నామో పరమాత్మకి కూడా అన్వయం చేయాలి. మరి ఏకదంతం పరమాత్మ ఎలా అయింది? ఏకం అంటే ప్రధానం, ఏకశబ్ద ప్రధానర్థో దంతశ్చ బలవాచకం అంది. అంటే దంతము అంటే దీనికి దంతం అని పేరు ఎందుకు వచ్చింది? దంతాలు అంటే అర్థం ఏంటంటే దంతము అంటే బలమైనది. ఏదైనా అందుకే ఏది పెట్టినా కొరికేస్తాం, ఎందుకంటే ఏదైనా తినేస్తాం, ఎందుకంటే బలం, వీటికి బలం ఎక్కువ కాబట్టి. ఏకదంతము అంటే ఏక అంటే ప్రధానం, బలం. ఈ సమస్త జగత్తుకి బలాన్నిచ్చువాడు ఏకదంతుడు. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు? బలయుతులకు దుర్బరులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు. బలమ సురేంద్ర. ఏమిటినా అందరికీ బలం ఇచ్చేవాడు ఆయన, నీది కాదు బలం అంటాడు. అంటే అందరికీ ఇచ్చు బలం ఎవ్వడు అంటే ఆ ఏకదంతుడే. ఆ ఏకదంతుడే బలం. అంటే ఒక్కడే
ఆ ఏక అంటే మనకి ప్రధానం, అంటే అన్నిటికీ జగత్ ఇలా నడవడానికి కారణం ఆయన యొక్క సంకల్పం. అంటే ఏకదంతుడు అంటే బలము, ఒకటేమో ఒక దంతము పరమాత్మ పరంగా అది. తమేకదంతమేవతం ఏం చేయాలి? విచింతయామి సంతతం. ఇంత చెప్పి శంకరులు ఇంత చెప్పి ఏం చెప్తున్నారు? చెప్పి వదిలేస్తున్నానయ్యా, ఒక్కటి చెయ్యి. ఏమిటి? విచింతయామి, చింతించు, స్మరించు చాలు, ఇంకోటి చేయమనట్లే. వేరే పని ఏదైనా చెయ్యాలి అంటే కష్టం. స్మరించడం మనసుతో ఎక్కడ కూర్చున్నా ఆయనను స్మరించవచ్చు. ఆయన చెప్పే నామం ఎప్పుడూ చెప్పచ్చు. గణపతి నామాలు చక్కగా చెప్పాలి మనం ఎప్పుడు. అందుకే గణపతికి ఇష్టమైనది గకారం. ఆయన గకారం, ఏకాక్షరము షడక్షరాలని గణపతికి మంత్రశాస్త్రాలు చాలా చెప్పాయి, చాలా మంత్రాలు ఉన్నాయి. అందులో గకారం ఆయనకి చాలా ప్రీతి. అందుకే గకారంతో ఉన్నవి మనం ఏమిటో తెలుసుకుందాం. గణపతిని ఆరాధించాలి. గాయత్రిని ఎప్పుడూ మర్చిపోకూడదు. గాయత్రి జపం చేయాలి. గీతని చదవాలి. గీత అంటే భగవద్గీతని చదవాలి. గాయత్రి జపం చేయాలి. గణపతిని ఆరాధించాలి. గురువుని ఆశ్రయించాలి. అంటే గణపతిని ఆరాధించు, గాయత్రిని జపించు, గీతని పఠించు, గురువును ఆశ్రయించు. 4. నెక్స్ట్ గోవును రక్షించు. అది గకారం. అంటే గకారంలో ఉన్నవన్నీ ఏంటి సందేశం అంటే ఇవన్నీ మనం చేయాలి. ప్రవచనంలో ఏమిటి అంటే మనం ఇవన్నీ ఆ గాతో ఉన్నవన్నీ, గకార ప్రియుడు కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. అలాంటి విచింతయామి సంతతం, ఎప్పుడో ఒకసారి స్మరించి ఇంకోసారి కాదు, జీర్ణం అయిపోవాలి. మనం ప్రతి క్షణం ఇందాక అనుకున్నాం కదా, బయటకు వెళుతున్నప్పుడు ఏ కార్యం చేస్తున్నా స్మరణ, లోపల గణపతిని అలా స్మరిస్తూ ఉండాలి. అలాంటి గణపతి ఇదంతా చెప్పి 5 రత్నాలు అంటే ఈ 5 శ్లోకాలు గణపతి ఏం చెప్తున్నారు, శంకరులు ఏం చెప్తున్నారు? ఈ 5 రత్నాలు నీకు ఇస్తున్నా, పదిలంగా పెట్టుకో, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపో, ఇవి నేను ఎప్పుడూ రక్షిస్తాయి. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్. అంటే మహాగణేశ మాదరేణ అంటే మహాగణేశ పంచరత్న. ఈ పంచరత్నాలు ఎవరైతే ఆదరిస్తారో, అంటే ఎవరైతే ఈ పంచరత్నాలని నిరంతరము స్మరిస్తూ ఉంటారో, ప్రతిరోజు స్మరిస్తూ ఉంటారో, వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే ఫలశ్రుతి చెప్తున్నారు. ఇంత చదివి మనకి ఏం లభిస్తుంది? ఇవన్నీ చదవడం వల్ల మనకి గణపతి అనుగ్రహం ఎలా లభిస్తుంది అంటే చెప్తున్నారు. ప్రజల్పతి ప్రభాతకే స్మరణ్ గణేశ్వరం. అంటే మనం హృదయంలో స్మరించినంత మాత్రాన్నే ఆయన అనుగ్రహిస్తారు. ఎలా? అరోగతాం, అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్నున్న ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏముంది? ఆరోగ్యమే అందరికీ కావాలి. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ రోగంతో వాడు బాధపడుతున్నాడో ఆ రోగాలని తీస్తాడు. అరోగతాం. ఇంకా చెప్పాలంటే భవరోగాన్ని తీస్తాడు. భవరోగాన్ని తీసి మోక్షాన్ని కూడా ఇవ్వడు. అరోగతాం. అదోషతాం. అదోషతాం అంటే మనకున్న దోషాలని పోగొడతాడు. అదోషతాం అంటే మనకున్న పాపాలని పోగొట్టి మనకి ఆయనలో సాంద్రలోకము, సానందలోకము అంటారు గణపతి లోకాన్ని. ఆ లోకాన్ని మనకి అనుగ్రహిస్తారు. సుసాహితి, చక్కటి విద్యని ప్రసాదిస్తారు. సుపుత్రతాం, చక్కటి సంతానాన్ని ఇస్తారు. సమాహితాయురష్టభూతి, అన్నీ ఉన్నాయి కానీ ఆయువు లేకపోతే ఆయువు కూడా ఇస్తాడు. చిరాయు, చక్కటి ఆయుష్నిచ్చి చక్కగా మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సంపదను, అష్టైశ్వర్యాలని ప్రసాదించి ఎప్పుడు అభ్యుపైతి సోచిరాత్, ఎప్పుడో ఇస్తాడు కాదు, ఇప్పుడు దండం పెట్టుకుంటే అచిరాత్, వెంటనే ఇస్తాడు. మన ఆలస్యం ఎప్పుడు మనదే. మనం ఆయన్ని పట్టుకోవడమే ఆలస్యం. పట్టుకున్న మరుక్షణం ఆయన ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఇది మనకి గణేశ పంచరత్న స్తోత్రము. చివరి మనం ఇది ఆదిశంకరాచార్యులు చెప్పిన గణేశ పంచరత్న స్తోత్రము. చక్కగా అందరూ పఠించండి. ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా ఒకసారి చెప్పండి. దాంతో మనం ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం
निरन्तरातिभीकरम् नवोदितार्कभास्वरम् नवोदितार्कभास्वरम् नमत्सुरारिनिर्जरम् नमस्सुरारिनिर्जरम् नताधिकापदुद्धरम् नताधिकापदुद्धरम् सुरेश्वरम् निधीश्वरम् सुरेश्वरम् निधीश्वरम् गजेश्वरम् गणेश्वरम् गजेश्वरम् गणेश्वरम् महेश्वरम् तमाश्रये महेश्वरम् तमाश्रये परात्परम् निरन्तरम् परात्परम् निरन्तरम् समस्तलोकशङ्करम् समस्तलोकशङ्करम् निरस्तदैत्यकुञ्जरम् निरस्तदैत्यकुञ्जरम् दरेतरोदरम् वरम् नरेतरोदरम् वरम् वरे भवक्त्रमक्षरम् वरे भवक्त्रमक्षरम् कृपाकरम् क्षमाकरम् कृपाकरम् क्षमाकरम् मुदाकरम् यशस्करम् मुदाकरम् यशस्करम् मनस्करम् नमस्कृताम् नमस्करम् नमस्कृताम् नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनम् अकिञ्चनातिभाजनम् चिरन्तनोक्तिभाजनम् चिरन्तनोक्तिभाजनम् पुरारिपूर्वनन्दनम् पुरारिपूर्वनन्दनम् सुरारिगर्वचर्वणम् सुरारिगर्वचर्वणम् प्रपञ्चनाशभीषणम् प्रपञ्चनाशभीषणम् धनञ्जयादिभूषणम् धनञ्जयातिभूषणम् कोलदानवारणम् घोरदानवारणम् भजे पुराणवारणम् भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्त नितान्तकान्तकान्तकान्तम् अन्तकान्तकात्मजम् अन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीन अचिन्त्यरूपमन्तहीन मन्तरायकृतनम् मन्तराय हृदन्तरे निरन्तरम् उदन्तरे निरन्तरम् वसन्तमेव योगिना वसन्तमेव योगिना तमेकदन्तमेव तम् तमेव तमेव तम् विचिन्तयामि सन्ततम् विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्न महागणेश पञ्चरत्नम् आदरेण योऽहम् आदरेण योऽहम् प्रजल्पतिप्रभातके प्रजल्पतिप्रभातके हृदि स्मरन् गणेश्वरम् हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषताम् अरोगतामदोषताम् सुसाहितीं सुपुत्रताम् साहितीं सुपुत्रताम् समाहितायुरष्टभूति समाहितायुरष्टभूति मभ्युपैति सोचिरात् అభ్యుపైతి సోచిరాత్. ఇది మనం రోజు చక్కగా అందరూ చక్కగా పఠించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి, గణపతి యొక్క అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రమౌళి గారికి, ఇతరుల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ